పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మినిస్టర్ అయినప్పటి నుంచి ఈ పంచాయతీస్ పైన విపరీతమైన టెన్షన్ పెరిగిపోయింది సార్ జనాలకి. నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా సరే నువ్వు రూపాయలు అయితే తినలేవు, అన్నమే తినాలా. అది ఎవరిస్తున్నారు నీకు? పంచాయతీ ఇస్తుంది. ఒక పంచాయతీ రాజుకి మాత్రమే అలకేట్ చేసిన బడ్జెట్ 1,80,000 కోట్లు. గుజరాత్ లో ఒక విలేజ్ లో 7,000 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. పంచాయతీ రాజ్ ఫండ్స్ అన్నిటిని డైవర్ట్ చేశారు. నియర్లీ 8,260+ crores. పోలవరం వాజ్ ది ఇనిషియల్ బడ్జెట్. అండ్ వాట్ ఈస్ ద బడ్జెట్ టుడే? 2050 కల్లా కొన్ని మిలియన్స్ ఆఫ్ జనాలు పల్లెలు వదిలేసి సిటీకి వస్తారు అని చెప్పి ఒక సర్వే చెప్తుంది సార్. మీ వాళ్ళు ఏంటి సిటీలో సంపాదించి నా సంపాదన చూడండి, నా వైపు చూపించుకునేటట్టు చేయాలనేది విలేజర్ లో ఆ కాన్ఫిడెన్స్ పెంచడం కోసం చేసిన కాన్సెప్ట్ ఈ గ్రామ స్వరాజ్. తిరుమల లడ్డూలో గీ కల్తీ జరుగుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించాలనే తీవ్ర దుమారం రేపుతోంది. నీకు ఎంత శత్రువు అయినా సరే నీ దగ్గరకు వచ్చి లడ్డూ వేయగానే నువ్వు ఇలా చేపట్టి తీసుకుని కలగద్దుకొని పట్టుకుంటావు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, ఒక పాడ్కాస్ట్ లో నేను మిమ్మల్ని మాట్లాడడం జరిగింది. సార్, నేను ఇలాగ మీతో ఒక పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను గ్రామ స్వరాజ్ పైన. అంటే అది లాస్ట్ మినిట్ లో మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటి అంటే ద థింగ్, నేను ఆ టేబుల్ పైన ఆ బుక్ మీ ప్రాజెక్ట్ చూడడమే నాకు ఇంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది సార్. గాంధీ గారు అన్నట్టు పల్లెటూరులే దేశానికి పట్టుకోమలని ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చోట్ల మనం వింటూనే ఉంటాం సార్. అరే, పల్లెటూరులను కాపాడుకోవాలి, మన కల్చర్ని కాపాడుకోవాలి, మన ట్రెడిషన్ని కాపాడుకోవాలి అనే థింగ్ ఎప్పుడు వస్తుంది సార్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మన పల్లెటూరులే మన ట్రెడిషన్ని, మన కల్చర్ని ఇంతవరకు డ్రాగ్ చేస్తూ తీసుకొచ్చినాయని నాకు అనిపించింది సార్. సిటీ కల్చర్ ఆల్వేస్ నాట్ సపోర్ట్ టు అవర్ ట్రెడిషన్. సో దానిపైన ఈరోజు పాడ్కాస్ట్లో మీతో మాట్లాడతాను సార్. నేను మోర్ దెన్ ఎన్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్. సిటీలో మనం ఉండేది వర్కింగ్ స్టైల్, నాట్ ఎ లైఫ్ స్టైల్. విలేజెస్లో 2000 మనకు వచ్చేసరికి స్వాతంత్రం వచ్చే టైంకి 1947కి 19% ఆఫ్ ది పీపుల్ ఆర్ అర్బన్ పాపులేషన్, 81% ఈస్ రూరల్ పాపులేషన్. కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో డే టు డే ఇట్ ఈస్ పెరిగిపోయి టౌన్స్ సిటీస్ అయిపోయి, సిటీస్ మెట్రో సిటీస్ అయిపోయి, ఇండియా ఒక్కటే కాదు వరల్డే ఒక కంట్రీలా తయారై ఎవ్రీబడి ఈస్ క్రిస్ క్రాసింగ్. మన తల్లిదండ్రులు కానీ మన తాతలు కానీ మన కోసం ఉంచిన విలేజ్ రూట్స్ని మనం వెతుక్కుంటా వెళ్తే ఏం నేర్పారంటే నలుగురితో బతుకు, నలుగురిలో ఒక్కడే బతుకు, నలుగురు కోసం బతకమన్నారు. ఈరోజు ఏమైంది? న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయి మన కోసం మనం బతుకుతాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే నా కోసం నేను బతుకుతాను, నా వైఫ్ తర్వాత, నా పిల్లల తర్వాత, నా పేరెంట్స్ తర్వాత అనే పరిస్థితులకి జనాలు మారిపోయారు. సో దీని నుంచి మళ్ళీ రీబ్యాక్ అవ్వాలి, మన కల్చర్ని మనం రీఅండర్స్టాండ్ చేసుకోవాలి, అసలైన లైఫ్ స్టైల్ మనం తిరిగి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ గ్రామ స్వరాజ్యం అనేది క్రియేట్ చేయాలి. ఐఎమ్ స్టార్టింగ్ మై పాడ్కాస్ట్ బై ఫస్ట్ క్వశ్చన్. నేను మీ గురించి రీసెర్చ్ చేసుకుంటున్నప్పుడు, అంటే పలానా గెస్ట్ ని నేను మళ్ళీ తీసుకొని వచ్చున్నాను, అప్రోచ్ అవుతున్నప్పుడు నా ఆడియన్స్ కి ఏం వ్యాలిడ్ అవుతుందని చూసుకున్నప్పుడు మీ గురించి ఇంకొంచెం డీప్ గా రీసెర్చ్ చేసినాను సార్. యువర్ ఎ గెస్ట్ లెక్చర్. నేను ఏ యూనివర్సిటీ అనేది మీరే చెప్పాలి, నేను చెప్పాను. అండ్ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఇదేంటి సార్, ఒక సివిల్ ఇంజనీర్ గా ఉండి గ్రామ స్వరాజ్ గురించి ఒక హోల్ రిపోర్ట్ రాసుకోవడం ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. అంటే దీనికి ఫీల్డ్ డిఫరెంట్, ఈ ఫీల్డ్ డిఫరెంట్. నాకు మీరు వ్యాలిడ్ పాయింట్ ఇవ్వండి అసలు. నాకు అర్థం యాక్చువల్ గా ఆప్టెడ్ సివిల్ ఇంజనీర్ అండి. ఇంజనీరింగ్ చదవాలంటే చాలా మంది ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ మా పీరియడ్ లో కంప్యూటర్ సైన్స్ లేదా మెకానికల్ ఇంజనీర్ లేకపోతే ఎలక్ట్రానిక్ ఇంజనీర్. కానీ నేను కావాలని నా కోరిక ప్రకారం నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను. సివిల్ ఇంజనీరింగ్ నేను కారుణ్య యూనివర్సిటీ ద్వారా చేశాను. చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. వేరే అప్పుడు ఉన్న పరిస్థితిలో ఇండియా వాజ్ జస్ట్ ఎమర్జింగ్ యాజ్ అన్ డెవలపింగ్ కంట్రీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెరిగింది. అప్పుడున్న ప్రధానమంత్రి గారు గోల్డెన్ క్వాడ్రిలాంగిల్ తీసుకొచ్చి వాజ్పేయి గారు విజన్ తోటి కాంక్రీట్ రోడ్స్ వేయాలి, రోడ్ నెట్వర్క్ పెంచాలని విపరీతంగా 5,300 కిలోమీటర్ల రోడ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయి స్వింగ్ లో ఉన్నప్పుడు నేను ఇంజనీరింగ్ అయ్యి బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు కాంక్రీట్ అంటే మనకి సివిల్ ఇంజనీరింగ్ అంటే డ్రాయింగ్స్ ఇస్తారు లేదా స్టీల్ డిజైనింగ్స్ ఇస్తారని తెలుసు, కానీ కాంక్రీట్ ఏంటి ఇదేంటి అనేది తెలియనప్పుడు ఇండియాలో ఫస్ట్ బ్యాచింగ్ ప్లాంట్స్ రావడం, ఎవాల్యుయేట్ స్టార్ట్ అయినప్పుడు ఈ బ్యాచింగ్ ప్లాంట్స్ ఎలా వాడాలి, కాంక్రీట్ రోడ్స్ ఎలా వేయాలనే దాని మీద స్పెషలైజేషన్ చేసి ఇండియాలోనే నెంబర్ 1 కాంక్రీట్ టెక్నాలజిస్ట్ గా 2002లోనే ఎమర్జ్ అయ్యాను నేను. అప్పుడులో చేసిన
బెస్ట్ యాక్టివిటీస్ లో 2-3 చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఇదంతా యంగ్స్టర్స్ కి బాగా మోటివేటింగ్ గా ఉంటున్న ఉద్దేశంలో. పేటెంట్ రైట్స్ I'll let you know. See, M-Sand వాడుతున్నారు ఈరోజు మీరు, అంటే న్యాచురల్ శాండ్ అవైలబిలిటీ లేనప్పుడు M-Sand వాడుతున్నారు. M-Sand ఇండియాలో నేషనల్ హైవే చేత ఫస్ట్ ప్రాజెక్టు పన్వేలూరన్ బైపాస్ కి ఒప్పించింది ఈ వెంకట వీరేష్, ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అది బాంబేలో శాండ్ అవైలబిలిటీ దొరకకపోవడం వల్ల ఈ రోడ్ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలి ఇన్ టైంలో అని వాళ్ళు మదన పడుతున్నప్పుడు క్రష్ శాండ్ అవైలబిలిటీ ఉంది, చేయొచ్చు కదా అని అంటే NHAలో నామ్స్ లేవంటే మొత్తం నామ్స్ ప్రకారం దాన్ని డిజైన్స్ చేసి వాళ్ళ చేత అప్రూవ్ చేయించుకొని 100% క్రష్ శాండ్ వాడి రోడ్ ని డిజైన్ వాడి కంప్లీట్ చేయడం జరిగింది. పన్వేల్ నుంచి ఊరన్ బైపాస్ హై ట్రక్ మూవ్మెంట్ ఏరియా, బాంబే ఎక్స్ప్రెస్ వేకి కనెక్టివిటీ టు ఊరన్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్ ఇది. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో రైల్వేస్ లో బార్కంబా రోడ్ నుంచి కనెక్ట్ ప్లేస్ కి 8.1 కిలోమీటర్స్ గడ్డ డిజైన్ చేసింది నేనే. 372 kg సిమెంట్ కంటెంట్ తోటి M50 గ్రేడ్ కాంక్రీట్ డిజైన్ చేసింది. ఈ రోజు దాకా ఆ సిమెంట్ కంటెంట్ తో మళ్ళీ ఇంకొక రిప్లికేషన్ ఆఫ్ కాంక్రీట్ డిజైన్ కూడా చేయలేకపోయారు. ఇలాగా కొన్ని 8 ప్రాజెక్ట్స్ ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ లెవెల్లోకి వెళ్ళి ఔరంగాబాద్ టు గయా ప్రాజెక్ట్ కి నేను ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ గా చేస్తూ, ఇంకా ఇది చాలు, ఇక హైదరాబాద్ వెళ్ళి ఏదైనా వేరే కన్సల్టెన్సీ దీంట్లోనే అందరికి ఉపయోగపడే కన్సల్టెన్సీ చేయాలని హైదరాబాద్ బ్యాక్ వచ్చి హైదరాబాద్ లో చేయడం. మీరు లాస్ట్ టైం గెస్ట్ హౌస్ గురించి, నా బిజినెస్ గురించి మీరు ఎవాల్యుయేట్ చేశారు. ఇలా చేసిన తర్వాత ఈ నాలెడ్జ్ ని పెంచుకున్న నేను చేసిన రీసెర్చ్ నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, నలుగురికి తెలియజెప్పాలనే ప్లాట్ఫామ్ తోటి నేను చదువుకున్న యూనివర్సిటీ కాలేజ్ ఇప్పుడు యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అయింది. కారుణ్య యూనివర్సిటీ అని కోయంబత్తూర్ లో ఉంది. ఈషా ఫౌండేషన్ దాని పక్కనే ఉంటుంది మాది. కానీ ఫస్ట్ కారుణ్య నగర్ అంటారు, ఫస్ట్ కారుణ్య యూనివర్సిటీ పెట్టిన తర్వాత ఇవన్నీ వచ్చాయి, ఈషా గానీ ఇవన్నీ. సో కారుణ్య యూనివర్సిటీలో నేను సివిల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. ఆ యూనివర్సిటీకి 2016 నుంచి నేను బోర్డ్ ఆఫ్ స్టడీ మెంబర్ ని, అకాడమిక్ కౌన్సిల్ మెంబర్ గా వ్యవహరిస్తున్నాను. మాకున్న నాలెడ్జ్ ని అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి కాంక్రీట్ టెక్నాలజీగా ఇండస్ట్రియల్ సర్టిఫైడ్ కోర్స్ కింద వాళ్ళకి ఇండ్యూస్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవ్రీ సెమిస్టర్ ఈవెన్ సెమిస్టర్ వెళ్ళి ఆ స్టూడెంట్స్ కి అందరికి కాంక్రీట్ టెక్నాలజీ నేను చేసిన రీసెర్చ్ చేసిన నాలెడ్జ్, కాంక్రీట్ టెక్నాలజీ అంటే ఏంటి, దాని డెప్త్ ఏంటి, దాని విధానం ఏంటి అనేది యాజ్ ఎ గెస్ట్ ప్రొఫెసర్ అనుకోండి, అది అవుట్ ఆఫ్ మై అలుమినీ ఇంట్రెస్ట్ నేను వెళ్ళి చెప్పేసి వస్తూ ఉంటాను. దానివల్ల నేను నాకు రిక్రూట్ చేసుకునే స్టాఫ్ మెంబర్స్ ని కానీ నాకు ఐ గివ్ ప్రయారిటేషన్ టు మై కారుణ్య యూనివర్సిటీ where I am an alumni now. And recently in February, they have also taken me as an alumni, Karunya Alumni Association India ki nannu treasurer ga chesaru. So I am thankful. But Chancellor Paul Dinakaran gariki chala long vision untundi. Though it is a Christian minority institute, maaku ekkada Christianity gurinchi mammalni ekkada compel cheyaledu, force cheyaledu. Kani oka proper discipline nerpicharu university lo. ఆ నేర్పించిన డిసిప్లిన్ ఈ రోజు నా లైఫ్ స్టైల్ కి చాలా ఉపయోగపడుతుంది. సో అక్కడ నుంచి పడ్డ బీజమే ఈ అగ్రికల్చర్ నుంచి వచ్చిన బ్రాంచింగే ఈ గ్రామ స్వరాజ్యం. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. yes sir, నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు సార్ వెన్ ఐమ్ దీనిపైన కూర్చొని నా టీమ్ తో కూర్చొని మాట్లాడుతున్నా సార్, అరే ఒకసారి చూడండి నాకు అర్థం కాలేదు ఈ పల్లెటూర్లు ఏంటి, నాకు తెలిసినంత పల్లెటూర్లు ఏంటి అంటే సార్ పొద్దున్నే లేచి ఒక చల్లని వాతావరణంలో ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ వెళ్ళి మనం తిరుగుతూ వస్తూ ఓ చిన్న కాఫీ టీ తాగుతూ ఒక రూమ్ మీద కూర్చొని నలుగురితో ప్రేమగా మాట్లాడే పల్లెటూరుల గురించి నాకు తెలుసు. ఇదే పల్లెటూరులో ఎంతో మంది కనీసం ఒక హాస్పిటల్ లేకుండా ఇబ్బంది పడుతున్నారని, వాళ్ళకు ప్రాపర్ మెడికేషన్ కూడా ప్రాపర్ దొరకని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారని. అంతెందుకు సార్ కొంతమందికి ప్రాపర్ మనం ఇప్పుడు ఏదైతే మనం ఎంజాయ్ చేస్తున్నాం ఫుడ్, ఆ ఫుడ్ కూడా వాళ్ళకి అక్కడ అవైలబిలిటీ లేకుండా ఇబ్బంది పడుతున్నారని. ఇంకొన్ని గ్రామాలు అయితే కనీసం ఎలక్ట్రిసిటీని కూడా చూడండి కొన్ని గ్రామాలు ఇంకా ఉన్నాయని. ఇవన్నీ తెలిసిన తర్వాత ఐ ఫీల్ దట్ ఎక్కడో మనం ఎందుకురా అంటే ఒక ఫేస్ ఏమో మనిషి ఏమో బాగా ఎదిగిపోయినాడు, ఇంకో ఫేస్ లో ఏమో ఇంకా అక్కడే మిగిలిపోయినామా మనము ఒక్క 0% డెవలప్మెంట్ లేకుండా అని. మీరు పట్టణాలని గ్రామాలని వ్యత్యాసంగా చూస్తున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గుజరాత్ లో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 14 బ్యాంకులు ఉన్నాయి, 7,000 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి బ్యాంక్ లో. ఒక విలేజ్ లో, గుజరాత్ లో ఒక విలేజ్ లో 7,000 కోట్లు బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి. మీరు ఇంకా మాట్లాడుతున్నారు విలేజెస్ కి ఎలక్ట్రిసిటీయే లేదు, విలేజెస్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే,
సో ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చింది? ఈరోజు అబ్దుల్ కలాం గారిని తీసుకోండి. రామేశ్వరం ఒక పల్లెటూరు దగ్గర నుంచి ఆయన వచ్చి ఈరోజు దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు. దానికంటే బాగా చెప్పుకోవాల్సిందంటే ఈజ్ ఎ మిజైల్ మ్యాన్. మన మోడీ గారు ఉన్నారు, ఆయన గుజరాత్ నుంచి ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చి పైకి వచ్చిన వ్యక్తి. ఎవరిని చూడండి ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. కానీ వాట్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు అవర్ విలేజ్. మనం అంత తెచ్చుకున్నామే మన ఊరి నుంచి, మనం ఏం చేయగలుగుతున్నాం, ఏం ఇవ్వగలుగుతున్నాం అంటే ఒక స్వార్థపూరితమైనది కాదండి. ప్రతి ఒక్కడికి నాది, నా ఊరి అవసరాలు ఏంటి, మన ఊరు మన అవసరాలు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించిన రోజు ఇన్ని రకమైన సమస్యలు ఉండవు. గ్రామం మీరు ఇందాక అన్నారు, పొద్దున్న లేసామా, పొలానికి వెళ్ళామా, టీయో కాఫీయో తాగామా కాదండి. పొద్దున్న 3 నుంచి 4 మధ్యలో ప్రతి గ్రామంలో ప్రతి రైతు నిద్ర లెగుస్తాడు. దేనికోసం లెగుస్తాడు? మనం అంటాం, కొంతమంది పద్ధతిగా చెప్తారు, మనం బ్రహ్మముహూర్తంలో లెగాలి. ఇది ఎప్పటి నుంచో రైతు ఫాలో అవుతున్నాడండి. బ్రహ్మముహూర్తంలో లెగుస్తాడు. సూర్యోదయం అవ్వకముందే పొలాలన్నీ తిరిగి నీళ్లు పెట్టామా, నీళ్లు వచ్చినాయా, నీళ్లు అందినాయా లేదా అన్ని చూసుకొని ఇంటికి వచ్చి తనకున్న పరిస్థితిలో తిని మళ్ళీ నలుగురితో కలిసి తనకు కావాల్సిన అవసరాలు, నీటి అవసరాలు ఉంటాయి. రైతుకి ఏముంటాయండి? నీటి అవసరాలు ఉంటాయి, లేదా ఫర్టిలైజర్స్ కావాల్సి ఉంటుంది, లేదా తనకు కావాల్సిన అవసరాలను చూసుకొని మరీ కాసేపు పడుకుని మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్తే, ఇన్ని చేసి రైతు పండించి మనకి పట్టణాలకు పంపిస్తే మనం తిని ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ రైతు ఏమో పురుగుల మందు తాగుతున్నాడు. నా కొడుకు రైతు కాకూడదని ప్రతి తండ్రి ఆలోచిస్తున్నాడు ఈ రోజున. రేపు మనకు అన్నం పండించేవాడు ఎవరని మనం ఎప్పుడు ఆలోచిస్తామండి? ఆలోచించాలి కదా. 10 రకాల ఊర్లు కాదు, నేను కొన్ని ఊర్లు రీసెర్చ్ చేశాను. ఆంధ్రప్రదేశ్ లో 1600 మంది నుంచి 2000 మంది ఉండే ఒక పల్లెటూరులో చెందిన వాడిని నేను. కానీ నేను హైదరాబాద్ నా ఏజ్ 1 year ఉన్నప్పటి నుంచి నేను హైదరాబాద్ లో ఉన్నాను. మొన్న కోవిడ్ పరిస్థితుల్లో విలేజ్కి వెళ్ళినప్పుడు ఈ 40 సంవత్సరాలు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది విలేజ్ ఏంటని ఒకసారి నేను గమనిస్తే, నేను గమనించిన దాంట్లో రైతు పండించిన పంటని అమ్ముకోవడానికి పడే తపన. కోవిడ్ టైంలో ట్రాన్స్పోర్టేషన్స్ లేకుండా ఒక ప్రాన్ కల్చర్ వ్యక్తి వాడు 300 రూపాయలు కేజీకి ప్రాన్ వస్తుందని, టన్నుకి 3000 ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన విధానం, 30,000 రూపాయలు వస్తుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర నుంచి వాడు ఏమైందంటే 100 రూపాయలు కేజీకి అమ్ముకోవాల్సి వచ్చింది. బికాస్ హీ హ్యాడ్ ఎ డౌట్, రేపొద్దున అది పెరిగి పెద్దగా అయ్యేసరికి, కాపుకు వచ్చేసరికి అమ్ముకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు, ఏం జరుగుతుందనే భయానికి అమ్మేశాడు. అదే ఒక ప్రాపర్ కోల్డ్ స్టోరేజ్ కి అక్కడ అవైలబిలిటీ ఉంటే ఈ క్రాప్ పాడవుతుందనే భయం ఉండదండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక రైతు పండించేది షెల్ఫ్ లైఫ్ ఈస్ వెరీ లెస్, అంటే హైలీ పెరిషబుల్ గుడ్. దాన్ని ఎక్కువసేపు నిల్వ ఉంచే విధానం లేదు మన దగ్గర. ప్రోడక్ట్ ని, ఒక అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ని అమ్మలేకపోతే దాన్ని వాల్యూ యాడెడ్ గా మార్చే విధానాలు లేవు మన విలేజెస్ లో లేవు, మండలాల్లో లేవు, మండలం కాదు డిస్ట్రిక్ట్స్ లో లేవు, కొన్నిసార్లు స్టేట్స్ లోనే లేవు, ఫార్మ్ ప్రొడ్యూస్ కి, ఒక అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కి అమ్మడానికి మార్కెట్ లేదు, రైతుకు రేట్ డిసైడ్ చేసే కెపాసిటీ లేదు. నేను దీన్ని ఏదైనా మార్చి చేసి అందరికీ ఉపయోగపడేటట్టు చేద్దాం అంటే కావాల్సిన సపోర్ట్ లేదు. ఇన్ని రకాల కన్స్ట్రెయింట్స్ లో రైతు కొట్టు మెట్లాడుతున్నప్పుడు గ్రామం ఇంకా బతుకుండాలంటే ఏ రకంగా బతుకుంటుంది? మీరు మీ వయసు ఈ రోజు ఉన్న దానికి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్దామండి. టమాటా ఎంత కొని ఉంటారు మీరు? నేను ఫస్ట్ కొనింది 5 రూపాయలకు 10 రూపాయలు తెచ్చేవాడిని సార్. కదండి. ఈ రోజు కూడా టమాటా ఓవర్ ద ఇయర్ పీరియడ్ లో అయితే 2 రూపాయలకు దొరుకుతుంది, యావరేజ్ 40 రూపాయల కేజీకి దొరుకుతుంది. ఒకసారి 200 రూపాయల కేజీకి కూడా కొన్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకు ఈ వ్యత్యాసం? అదే ప్రోడక్ట్ డిమాండ్ అంతే కదా. ఇదే 40 రూపాయలకి యావరేజ్ రైతు అమ్మి
మన లైఫ్ స్టైల్ ప్రకారం 2002లో యావరేజ్ శాలరీ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ అరౌండ్ 6,000 to 7,000 టు మేక్ ఈజ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్. ఈ రోజు మినిమం 25,000 లేనిది ఎవరైనా లైఫ్ స్టైల్ లీడప్ చేయగలుగుతారా? చేయలేని పరిస్థితిలో కూడా రైతు 40 రూపాయలు కేజీ టమాటా అమ్మి మన 40 రూపాయల మీద 1 రూపాయి పెడితే 100 రకాలు ధరలు అర్థమే, 1 రూపాయి పెంచి అమ్మడానికి వాడికి హక్కు ఉండదు. వాడు లైఫ్ స్టైల్ ఎలా, రైతు లైఫ్ స్టైల్ ఏ రకంగా పెరుగుతుంది, ఎలా మనం పెంచగలుగుతున్నాం? ఇది వరకు అమ్మకానికి ప్లేస్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే వేరే చోట్లకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరిగాయి, సంతోషం. కానీ ఒకవేళ అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చినప్పుడు దాన్ని వాల్యూ యాడెడ్ గా మార్చడానికి మనకి ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం చాలా దౌర్భాగ్యకరం. ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు కూడా కోల్డ్ స్టోరేజెస్ పెట్టాలి, మండలానికి ఒక కోల్డ్ స్టోరేజెస్ పెట్టాలని ప్రపోజల్స్ పెట్టి గ్రాంట్ శాంక్షన్ చేసిన ఈ రోజు దాకా యూటిలైజ్ కాలేదు. ఇది యూటిలైజ్ కాలేదా? అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లాగా రాలేదా సార్? యూటిలైజే కాలేదు. చాలా మందికి తెలియదు, ఈ స్కీమ్స్ గురించి అవగాహన లేదు. సో ఒక మనిషికి అవగాహన లేని స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఒక మనిషి నేను దేశాన్ని ఉద్ధరించాలోనో గ్రామాలను ఉద్ధరించాలని కాదు, గ్రామంలో ఉండే స్థితిగతుల్ని మార్చడానికి ఏం చేయాలనేది మన గ్రామ స్వరాజ్యం. స్థితిగతులు మార్చడానికి ఏం చేయాలనేది గ్రామ స్వరాజ్యం. దాని మీద మనం వర్క్ చేస్తున్నాం. దాన్ని వర్క్ చేయాలంటే ప్రతి మనిషిలో మైండ్ లో దీన్ని ఇంపెల్ చేయాలి. ఇంపెల్ చేయడానికి మనం చేయగలిగేది ఏంటనేది గ్రామ స్వరాజ్యం. గాంధీ వర్సెస్ అంబేద్కర్, మీరేమంటారు? గాంధీ వర్సెస్ అంబేద్కర్, గాంధీ గారు ఇన్ఫ్లుయెన్స్ అయింది. గాంధీ గారు చెప్పింది ఏంటంటే గ్రామ స్వరాజ్యం అనే స్లోగన్ తీసుకుంది ఆయన. అంబేద్కర్ గారు పెరిగిన విధానాలు వేరు. ఏమైంది? అంబేద్కర్ గారు అవమాన భారంతో ఎదిగిన వ్యక్తి. అంటే ఒక కులము, ఒక మతము, ఈ వ్యత్యాసాల్లో అప్పుడు కొట్టుకుముట్టాడే పరిస్థితుల్లో నుంచి ఆయన ఎదిగొచ్చి నేను ఎదగాలి, నాతోటి వాళ్ళని ఎదిగించాలి, మన రాజ్యాంగాన్ని రూపుదిద్దిన ఆయన విలేజ్ రూరల్ డెవలప్మెంట్ మీద కొంత ఆయనకి ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉన్నా, గాంధీ గారు లాంటి వారికి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నా, ఈ రోజు ఏ విలేజ్ లోకి వెళ్ళండి ఫస్ట్ స్టాచ్యూ ఎవరు కనిపిస్తుంది? అంబేద్కర్ గారికి ఖచ్చితంగా కనిపిస్తుంది, గాంధీ గారిది ఉన్నా లేకపోయినా. కానీ గాంధీ గారు చెప్పిన స్లోగన్ ఏంటండి? గ్రామ స్వరాజ్యం. అంటే స్వరాజ్యం అనేది స్టార్ట్ అవ్వాల్సింది ప్రతి విలేజ్, ప్రతి ఒక్క వ్యక్తి మనసులో నుంచి స్టార్ట్ అవ్వాలి. మీరు ఇందాక అంటున్నారు ఆలోచన విధానాలు వ్యత్యాసాలు ఉన్నాయి, సొసైటీల్ గా వేరేగా ఆలోచనలు ఉంటాయి. మీ చేతి 5 వేళ్లే వేరుగా ఉన్నాయి, అన్ని వేళ్ళు ఒక సైజు ఒక లెంత్ లో లేవు కదా. ఈ వ్యత్యాసం ఉంది కాబట్టి మన సొసైటీలో గ్రిప్ గా పట్టుకోగలుగుతున్నాం, మన పిలికిలి బిగించి ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. క్రిటిసిజం ఉన్న దగ్గరే సక్సెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. అంటే క్రిటిసిజం ఈజ్ నథింగ్ బట్ కరెక్షన్ పాయింట్. సో ఎవరైనా ఏదైనా మిమ్మల్ని విభేదిస్తున్నారంటే మీరు చేసే దాంట్లో మీరు చూడలేని తప్పు అతను చూస్తున్నాడని లెక్క. సో ఆ తప్పును మీరు కరెక్ట్ చేసుకున్న రోజు మీరు పర్ఫెక్ట్ అవుతారు. See, recently I was listening somewhere, లైఫ్ లో ఎఫ్ మిస్ అయితే ఏమవుతుంది? లై అవుతుంది. ఎఫ్ ఇస్ ఫెయిల్యూర్. నీ లైఫ్ లో ఫెయిల్యూర్స్ మిస్ అయ్యాయనుకో నీ జీవితం ఒక అబద్ధం అవుతుంది. ట్రూ సార్. సో ఫెయిల్యూర్స్ ఆర్ క్రిటిసిజమ్స్ రెండు ఉండాలి లైఫ్ లో. ఓకే సార్. ఈ రెండు లేనిదే నువ్వు పర్ఫెక్ట్ గా దిద్దుకోవడానికి ఉండదు. సో గ్రామ లెవెల్లో వ్యత్యాసాలు ఉన్నాయి, లేవని లేదు చెప్పట్లేదు. కానీ ఏ వ్యత్యాసాన్నైనా సరిదిద్దగలిగేది ఒక చర్య, అంటే నీ యాక్షన్. ఓకే. వాట్ యాక్షన్ యు టేక్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఆర్ కరెక్ట్ ది సొసైటీ టు బ్రింగ్ ఇట్ టు ద పర్ఫెక్షన్. True. So these all are the stepping stone for your success. When coming to the ఈ కరెంట్ సెగ్మెంట్స్ కి వచ్చేసి అనుకోండి సార్, సడన్ అటెన్షన్ పెరిగిపోయింది సార్. దేని గురించి ఏంటి అనేది ఇప్పుడు చెప్తా సార్ మీకు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మినిస్టర్ అయ్యారో, మినిస్టర్ అయినప్పటి నుంచి ఈ పంచాయతీస్ పైన విపరీతమైన అటెన్షన్ పెరిగిపోయింది సార్ జనాలకి. అంటే అంతవరకు ఎగ్జిస్ట్ అయినవి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టర్లో ఉన్నాయి, కానీ ఆయన మినిస్టర్ అయిన తర్వాత నుంచి చాలా అటెన్షన్ పెరిగిపోయింది. దీనిపైన మీ వ్యూ ఏంటి సార్?
పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ ఫోర్స్. Yeah. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియోస్ ఫస్ట్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసింది హోమ్ మినిస్టర్ తీసుకుంటారు. డిప్యూటీ సీఎం అంటే నేను కూడా హోమ్ మినిస్టర్ తీసుకుంటారు. ఆయన అప్పుడు 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు, సో దాని మీద ఫోకస్ చేస్తారు, లేదా పాత గవర్నమెంట్ మీద. ఎవరు వచ్చినా సరే మూలాలు మర్చిపోకూడదండి. అదే పవన్ కళ్యాణ్ గారు చేశారు ఈరోజు. నేను ఇందాక నుంచి చెప్తున్నాను, మన పోడ్కాస్ట్ కూడా దాని మీద కాబట్టి, గ్రామ స్వరాజ్యం అంటే మూలాల ప్రతి పర్సన్, మన లైఫ్ స్టైల్, మన ధర్మపు విధానాలుకి మెయిన్ సెంటర్ పాయింట్స్ ఎక్కడంటే మన విలేజెస్. సో ఆయన రూరల్ డెవలప్మెంట్ని ఎంచుకున్నారు. రూరల్ డెవలప్మెంట్తో పాటు ఆయన తీసుకున్న శాఖలు ఏంటండి? ఒకటి ఫారెస్ట్, ఓకే, 2 రూరల్ వాటర్ స్కీమ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్. ఏంటి 4 శాఖలు డిఫరెన్స్? పంచాయతీరాజ్కి రూరల్ డెవలప్మెంట్కి డిఫరెన్సే చాలా మందికి తెలియదు. వై దీస్ 2 డిఫరెంట్ థింగ్స్? పంచాయతీరాజ్, పంచాయతీలకు ఉన్న పవర్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలి? ప్రతి అడ్మినిస్ట్రేషన్లో ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే పంచాయతీ ఏం చేయాలి, ఆ పైన ఉన్న మండల ఎంఆర్ఓస్ మండల వ్యవస్థ ఏం చేయాలి, జిల్లా పరిషత్ వ్యవస్థ ఏం చేయాలి, ఆ పైన ఉండే మంత్రివర్గం లేదా ఆ పైన ఉండే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, దేనికి దానికి క్లియర్ బైఫర్కేషన్ ఆఫ్ పవర్ ఎలిగేషన్స్ ఉన్నాయి. కానీ చాలా మందికి పవర్ ఎలకేషన్స్ గురించే తెలియదు. పంచాయతీ రాజ్ మెయిన్ థింగ్. ఒక పంచాయతీలో మొన్నటిదాకా 100-250 రూపాయలు ఏంటి, దేనికి జెండా మన August 15 సెలబ్రేషన్కి ఇచ్చే ఫండ్ 100 రూపాయలు పెడితే కనీసం పూలు దొరుకుతాయండి దానికి సరిపడే జెండా ఎగరేయించడానికి. ఏమి ఇస్తే 100 రూపాయలు పెట్టి ఏం చేయగలుగుతారు? 10,000 చేశారు, 25,000 చేశారు. దట్స్ నెక్స్ట్ థింగ్. ఈరోజు ఉన్నది ఏంటంటే పంచాయతీని బలపరచాలి. మీరు ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు, మీతో పాటు మీ మంది టీం పనిచేస్తున్నారు ఒక పోడ్కాస్ట్ చేయడానికి. ఇదే మీరు మీ విలేజ్లో ఎందుకు చేసుకోలేకపోయారు? విలేజ్ అంటే ఓన్లీ అగ్రికల్చర్ అయినా, ఇంక ఏమీ లేదా? ఒక ఎంఎస్ఎంఈని విలేజ్లో ఎందుకు పెట్టరు? ఒక రూరల్ డెవలప్మెంట్ అంటారు, అంటే పంచాయతీలు రూరల్లోనే ఉన్నాయి. రూరల్ డెవలప్మెంట్ అన్నారు, అర్బన్ డెవలప్మెంట్ అనేది ఆర్గనైజేషన్ డిఫరెంట్. రూరల్ డెవలప్మెంట్ అంటే రూరల్ని, పంచాయతీని బలోపేతం చేసుకుంటూ రావాలి. దాని రోడ్ నెట్వర్క్ కానీ, డ్రైనేజ్ నెట్వర్క్ కానీ, వాటర్ నెట్వర్క్. ఇదివరకు మంచినీళ్ళు ఎక్కడ తాగేవాళ్ళండి? మీరు ఊరు వెళ్తే చెరువులో పట్టుకు తాగేవాళ్ళు. ఈ రోజు పరిస్థితి ఏంటండి? ఒక ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ స్కీమ్ ప్రకారం పెట్టిన ట్యాంక్ లో నుంచి వచ్చిన వాటర్ ని మళ్ళీ మీరు ఆర్ఓ ప్లాంట్ కనెక్ట్ చేసుకుంటే కానీ తాగలేని పరిస్థితి ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే చెత్త చెదారం అన్నీ కూడా తాగే నీటిలోకి వెళ్ళిపోయి కలుషితం అయిపోయి చేసిన విధానం వల్ల జరిగిన డ్యామేజ్. చేపలు చెరువులో పెరుగుతాయండి. పెరిగిన చేప లోపల వచ్చే చాలా మట్టికి క్రిముల్ని, అదర్ బ్యాక్టీరియాస్ ని తినేస్తుంది. అందుకు చేప పెరిగేదండి చెరువులో. ఈరోజు ఏం చేశారు? ఆ మంచినీటి చెరువులో చేపలు బాగా డెవలప్ అవడం కోసం దాంట్లో చికెన్ వ్యర్థాలని, ఆ వ్యర్థాలని, ఈ వ్యర్థాలని వేసి పొల్యూట్ చేసి చేపలు పెంచుకున్నారు. మంచినీళ్ళు కోల్పోయారు. ఈ బేసిక్ రిక్వైర్మెంట్ మంచినీళ్ళు కోల్పోయి చేపలు తెచ్చుకుంటే ఏమొస్తుంది మీకు? సో ఇలాంటి డ్యామేజెస్ టు ది విలేజెస్ హస్ బీన్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 15-20 years బ్యాక్. నాకు గుర్తుంది, నేను 10th క్లాస్ చదివేటప్పుడు కూడా, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 93-94లో కూడా మా ఊర్లో మా ఇంటి ఎదురుగున్న చెరువులో మంచినీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి తాగేవాడిని. అంటే ఇలా దోసితో పట్టుకుని తాగేవాళ్ళం మేము. ఎనీ రైతు అయినా సరే వచ్చి తాగేవాళ్ళు అక్కడ. కానీ ఈరోజు వాటర్ ఆర్డబ్ల్యూ స్కీమ్ ద్వారా, పైప్ లైన్ ద్వారా ఇంటికి వచ్చిన వాటర్ని కాచి వడగడిచి లేదా ఆర్ఓ పెట్టుకుంటే కానీ తాగలేని పరిస్థితి. కుదిరితే ఆర్ఓ ప్లాంట్ నుంచి తెచ్చుకోవడానికి రెడీ అయిపోయి ఉన్నారు పరిస్థితులు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఏం చేస్తే ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు మనం మినరల్ వాటర్ కృత్రిమంగా చేసుకున్న ప్రాసెస్కి మనం బానిసలం అవుతున్నాం? మన వనరులు మనం ఎందుకు పాడు చేసుకున్నాం? తెలియకే కదా. అలాంటిది తెలియచెప్పాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వారు చెప్తే వింటే యూత్ వింటారు. కాబట్టి ఇలాంటి పోర్ట్ఫోలియో తీసుకొని ఏదైతే కష్టమైన దాన్ని నేను బాగా చేయగలుగుతానని ఛాలెంజింగ్ గా తీసుకున్నానని మనం అందరూ అప్రిషియేట్ చేయాలా, ముందుకు తీసుకెళ్ళాలా. మేబీ ఏ కాంట్రవర్సీ క్వశ్చన్ అవ్వచ్చేమో,
కానీ నాకు అడగాలని తెలుసుకోవాలని ఉంది సార్. ఏపీ గవర్నమెంట్, ఏపీలో ఒక గవర్నమెంట్, ఐఎమ్ నాట్ స్ట్రెస్సింగ్ ఏ గవర్నమెంట్ అని నాకు కూడా తెలియదు, పంచాయతీరాజ్ ఫండ్స్ అన్నిటినీ డైవర్ట్ చేశారు. నియర్లీ 8,260+ crores వాళ్ళు డైవర్ట్ చేశారు అనేది ఒక అలిగేషన్గా ఉంది. ఇది ట్రూతో మిత్తో నాకు తెలియదు, ఇది అబద్ధం కూడా నాకు తెలియదు. బట్ నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు బయటకు వచ్చిన స్టేట్మెంట్స్ సార్ ఇవన్నీ. వాట్ యు గాట్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ రైట్, కాదని నేనైతే చెప్పను. ఎందుకంటే గవర్నమెంట్స్ ప్రయారిటైజేషన్స్ మారిపోతూ ఉంటాయి. పంచాయతీలకి చెక్ పవర్లు తీసేశారు. ఇవన్నీ చెక్ పవర్స్ తీసేసి వాళ్ళకి కావాల్సిన ఖర్చుల కోసం ప్రతి దానికి కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చేయి చాచాలి అనే విధానాన్ని తీసుకొచ్చారు. మీరు ఒక పక్క నుంచేమో ఈ గవర్నెన్స్, కన్వీనియన్స్, గ్రామ వాలంటీర్లు వ్యవస్థ, అలాంటి వ్యవస్థలు, రకరకాల వ్యవస్థలు చెప్తున్నారు. బేసిక్లీ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎ విలేజ్ ఈస్ infrastructural development. Yeah. Because village gives you a lot in the form of food, which doesn't have a value. It's దాని వాల్యూని నేను ఎవరం కట్టలే. నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా సరే నువ్వు రూపాయలు అయితే తినలేవు, అన్నమే తినాలా. అది ఎవరిస్తున్నారు నీకు? పంచాయతీ ఇస్తుంది. కానీ నువ్వు పంచాయతీకి ఏమి ఇస్తున్నావు? ఏదో మిగిలిపోతే కొద్దిపాటి డబ్బు ఇస్తున్నావు. ఇది ఏం జరుగుతుందంటే ఈ వచ్చిన ఫండ్స్ ఇవన్నీ వేరియస్ గ్రాంట్స్ ద్వారా వేరియస్ దీంట్లో నుంచి వచ్చిన ఫండ్స్ ని డైవర్ట్ చేసి విలేజెస్ పంపిస్తున్నట్టు చూపిస్తున్నారు. తప్పండి. మన బాధ్యత ఏంటి? విలేజెస్ ని బలపరుచుకుంటే రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్ అనే మన ఇండియాని, మన అన్నపూర్ణేశ్వరి దేవిని మనం కాపాడుకున్న వాళ్ళు, మన సంస్కృతిని. దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ పర్సన్ షుడ్ నాట్ చేంజ్. మనం తినాల్సింది, మనకు రావాల్సింది విలేజెస్ నుంచి అయినప్పుడు నువ్వు విలేజెస్ ని బలపరచకుండా దానికి ఇవ్వాల్సిన ఫండ్ ఎలొకేషన్ ని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. ఇబ్బంది పెట్టేసరికి ఏమవుతుంది? రైతుకి ఇంట్రెస్ట్ పోతుంది. ఈరోజు సూసైడ్ చేసుకున్నారంటే ఎందుకు చేసుకోరండి? ఎందుకంటే పండించడానికి ప్రాపర్ వాటర్ సప్లై ఇవ్వట్లేదు, కాలువలు పొడుకులు తీయట్లేదు. చూసారుగా విజయవాడ ఎలా మునిగిపోయింది? ఎందుకు మునిగిపోయింది? బుడమనేరు డ్రైన్ లో పడ్డ వేస్టేజ్, బ్లాకేజెస్ వల్ల పోయింది. ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ ఉందో అక్కడ గండ్లు తెగిపోయి మొత్తం ఊరు మిగిలిపోయింది. ఇవన్నీ రెండు సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం. అదే రకంగా విలేజెస్ లో ఒక డ్రైన్స్ మెయింటెనెన్స్ కానీ, ఒక ప్రాపర్ వాటర్ సిస్టమ్ మెయింటెనెన్స్ కానీ లేకుండా పోయింది. పోయి పరిస్థితి ఏమవుతుంది? ఏం చేద్దామన్నా నిరుత్సాహం, పండించిన తర్వాత అమ్ముకోలేని పరిస్థితి. కొన్ని ఈ ఊరు నుంచి కాదు ఇంకో ఊరు నుంచి తీసుకెళ్తే మా ఊరు నుంచి బయటికి తీసుకెళ్ళడానికే రోడ్లు గతుకులు పడిపోయి ఉన్నాయి. ఆ గతుకుల రోడ్లో ఒక వెహికల్ రమ్మంటే నన్ను పొరపాటున నా కార్ రాకపోతే ఒక ఆటో ఎక్కుతా అంటే మీ ఊరు రానండి, గతుకులు పడిపోయింది అంటారు. అంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చిన డబ్బు ఏం చేస్తున్నారు? ఈ సంవత్సరం 1,83,000 కోట్లు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ విలేజెస్. మనకు టోటల్ గా మన ఇండియాలో 2019 కౌంటింగ్ ప్రకారం విలేజెస్ ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? 664,369 విలేజెస్ ఉన్నాయి. మీరు 1,83,00,000 రూపాయలని డివైడ్ చేస్తే విలేజ్కి ఎంత వెళ్తుందండి? మాక్సిమం వెళ్తే ఒక 50 లక్షలు వెళ్తుంది. ఏంటి ఆ 50 లక్షల వల్ల జరిగేది? కానీ ఈ రకంగా కాకుండా ఇంకో రకంగా చెప్పనా మీకు విలేజెస్ లో ఫండ్స్ ఎలా వెళ్తున్నాయో? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 4,000 చేసింది ఇప్పుడు పెన్షన్. ఓకే, 400 మంది మా ఊర్లో అబౌవ్ 60 years వృద్ధులు వృద్ధాప్య పెన్షన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు ఉన్నారు. ఈ నెల 16 లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశారు ఫర్ మంత్ ఆఫ్ సెప్టెంబర్. ఓకే, 16 లక్షలు ఇంటూ సంవత్సరానికి ఎంత అయిందండి? 1,98,00,000 రఫ్లీ అరౌండ్. మొత్తం నెలకి 1,98,00,000, 1 year కి 1,90,00,000. ఈ 5 years పీరియడ్ లో వాళ్ళు 4,000 చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తే 10 కోట్ల రూపాయలు మా ఒక్క విలేజ్ పంపిస్తున్నారు 5 years కి ఫర్ పెన్షన్స్ అలా, ఓన్లీ ఫర్ పెన్షన్స్. ఈ పెన్షన్స్ ని పంచి పెడుతున్నారు, తప్పలేదు, నేను డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాను. అంటే ఈ డబ్బు అయితే ఉంది కదా మీ దగ్గర, ఏదో చేసైతే మీరు ఈ డబ్బు పెడుతున్నారు కదా. ఇదే డబ్బు, ఇదే 10 కోట్లు మా విలేజ్ మీద పెడితే మా విలేజ్ మోడ్రన్ టౌన్ అయిపోద్ది. నా లెక్క ప్రకారం మోడ్రన్ టౌన్ అయిపోద్ది. ఎందుకంటే కావాల్సింది ఏంటి? ఆల్రెడీ RWS వాటర్ స్కీమ్ వాటర్ ఉంది, చెరువు తవ్వేసి ఉంది, నీళ్లు ఉన్నాయి, సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి,
గోదావరి నుంచి వచ్చే మిగులు జలాలు ఉన్నాయి, మా ఊరికి సరిపడే నీళ్ళు ఉన్నాయి. కావాల్సింది ఏంటి? రోడ్ నెట్వర్క్, ఎడ్యుకేషనల్, స్కూల్ మొత్తం కలిపి 500 గజాల్లో నుంచి 1000 గజాల లోపు ఉంటుందండి మా ఊర్లో స్కూల్. పిల్లలు ఎక్కడ చదువుకుంటారండి? మళ్ళీ నియరెస్ట్ మండల్ విలేజ్ స్కూల్స్కో, జిల్లా పరిషత్ స్కూల్స్కో వెళ్ళాలి. రోడ్ నెట్వర్క్ లేదు, ఫ్రీ బస్ ఫెసిలిటీ లేదు. ఎలా వెళ్తారు పిల్లలు? లేదా భీమవరం వెళ్ళాలి, భీమవరం హాస్టల్లో ఉండాలి. అంత స్తోమత రైతుకు ఉంటుందా? మీరు చేయాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అది చేయట్లేదు. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, విజన్ ఉన్న నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారిని ఎవరిని నేను తప్పట్టట్లేదు. అంటే కిందున్న ఐఏఎస్ వ్యవస్థ కానీ, మన బ్యూరోక్రసీ కానీ ఏదైనా సరే లాంగ్ టర్మ్ ప్లాన్ లేకుండా ఏది ఎగ్జిక్యూట్ చేయొద్దండి. ఒకళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నచ్చింది ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఒక 30% ఎగ్జిక్యూట్ అయ్యేసరికి గవర్నమెంట్ మారిపోతుంది. ఆ 30% ఎగ్జిక్యూట్ అయింది పక్కకు పడేసిన కొత్త కాన్సెప్ట్ మొదలెడుతున్నారు. Polavaram was the initial budget. Yes. And what is the budget today? Was 1,000 crores, somewhere around 5,500 crores prior, now it is lakh and more. Entire last 5 years, what is that? జరిగింది ఏం జరిగింది అనేది మన డయాఫ్రామ్ వాళ్ళ డ్యామేజ్ అయింది. సివిల్ ఇంజనీర్ గా నేను తెలుసుకునేది ఎందుకు ఈ డ్యామేజ్ జరిగింది. సివిల్ స్ట్రక్చర్ సరే, ఒక స్ట్రక్చర్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రెంత్ అవుతే 100 years మినిమం లైఫ్ స్టైల్ అనుకుంటాం. మీరు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కి 20 years జరిపేస్తే లైఫ్ స్టైల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఫ్రమ్ బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ ఇస్ ఓన్లీ 80 years. 80 years మిగిలింది 80 years కదా, 20 years పోయింది కదా. ఫౌండేషన్ వేయడానికి ఒక 5 సంవత్సరాలు, ఫౌండేషన్ నుంచి పైకి వెళ్ళడానికి 5 సంవత్సరాలు, అలా సంవత్సరాలు గడుపుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది? ఫస్ట్ కాలం వేసిన దాన్నే కదా మనం లాస్ట్ కౌంటింగ్ డేట్ గా తీసుకోవాలి. సో ఇట్స్ ఎ ప్రాబ్లం. ఫండ్స్ డైవర్షన్ వాస్తవం ఈ గవర్నమెంటే కాదు, చాలా గవర్నమెంట్లు చేసే. నేను అనేది ఏంటంటే క్లియర్ ప్లానింగ్. ఎక్కడైనా సరే ప్లానింగ్ మిస్ అవుతే సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. మన రీసెంట్ బడ్జెట్ ప్లాన్ అలొకేషన్ ఉంది కదా సార్, ఈ బడ్జెట్ అలొకేషన్స్లో ఒక పంచాయతీ రాజుకు మాత్రమే అలొకేట్ చేసిన బడ్జెట్ 1,80,000 కోట్లు. సో అంత అమౌంట్స్ ఉన్నాయి, అంత ఫండ్స్ ఉన్నాయి. సో డెవలప్మెంట్ ఏ రేంజ్లో జరగచ్చు అంటారు? ఈ ఇయర్కి 24-25 ఇయర్స్కి 24-25 ఇయర్కి వాళ్ళు అలొకేట్ చేసింది సుమారుగా 1,80,000 కోట్లు అంటారు. ఈరోజు అలొకేట్ చేశారు కదా, we're talking on 2024 September. మీరు 25 మార్చికి చూడండి, వాట్ ఈస్ ది స్పెంట్ అమౌంట్ ఇన్ ఇట్? Allocation is good. What is spent is important. నేను ఇచ్చాను, మీరు వాడుకోలేదంటారు. అంటే వాడుకోవడానికి ఒక నిక్రమైన ప్రణాళిక అయితే ఉండాలి కదండి. ఈ ప్రపోజల్ పంపించారంటే డెఫినెట్ గా ఒక బ్యూరోక్రసీ ఈ ఫండ్ అలొకేషన్ క్యాలిక్యులేషన్కి వచ్చేసరికి అప్రూవ్ అవడానికి ఒక ప్రాపర్ మెకానిజంతో వర్క్ చేస్తారు. ఆ మెకానిజం ఢిల్లీలో జరిగిందా, గల్లీలో జరిగిందా అనేది ఇంపార్టెంట్. ఢిల్లీ యాజ్ ఎ విజన్, నో డౌట్. ఆ విజన్ లో మీరు ట్రావెల్ చేయగలిగితే అవుట్కమ్ వస్తుంది. ఒక సినిమా చూస్తున్నాం మనం, మరి డైరెక్టర్ తో క్యారీ ఫార్వర్డ్ అయ్యి మూవీ చూసారనుకోండి, యూ లైక్ ద మూవీ. మీరు డైరెక్టర్ తో వ్యతిరేకించి మూవీ చూసారనుకోండి, మూవీ ఫ్లాప్ అనేసి వచ్చేస్తారు మీరు బయటికి. అట్లాగే వాట్ ద విజన్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాడ్, ఈజ్ దట్ విజన్ క్యారీడ్ టు ది లోకల్ విలేజ్ ఆర్ నాట్? దీనికోసం మేము ఫండ్ అలొకేట్ చేసాం, మేము రోడ్స్ వేసాం. మొన్న వేసేసారండి, మాకు లాస్ట్ ఇయర్ వేసారు. ఇప్పుడు రోడ్తో పని లేదు. మాకు కావాల్సింది ఏంటి? డ్రైన్ కావాలి. డ్రైన్ సీసీ డ్రైన్స్ కట్టండి, సాలిడ్ వేస్ట్. లేదండి, ఈ ఫండ్స్ మనం దానికోసం కాదు. అందుకే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశము 13,000 పంచాయతీలతోటి పెట్టి మీటింగ్, సింగిల్ డే మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు ఆయన అంటే, మీకు విలేజ్ పరంగా ఏమి కావాలి లిస్ట్ అవుట్ చేసుకోండి. ఈ లిస్ట్ అవుట్ చేయడానికి ఒక స్టిపులేటెడ్ టైం ఫ్రేమ్ పెట్టి లిస్ట్ అవుట్ చేసి బై దిస్ దసరా ఆర్ బై ఎండ్ ఆఫ్ అక్టోబర్ ఆర్ బై ఎండ్ ఆఫ్ నవంబర్ చేస్తే అక్కడి నుంచి ఫండ్ అలొకేషన్, కాంట్రాక్టింగ్ అన్నీ జరుగుతాయి, అవకాశాలు ఉన్నాయి. ఇలాగని ఎవ్రీ ఇయర్ చేయగలిగితే విత్ ఇన్ 5-6 years డెఫినెట్లీ ద విలేజెస్ రూపురేఖల మటుకి మంచిగా మారే అవకాశాల మటుకి చాలా బాగుంటాయి. తెలుగు ఇండస్ట్రీనే కాకుండా ఏ ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో చూస్తే ఈ మధ్య మూవీస్ ఎక్కువ పల్లెటూరు కాన్సెప్ట్ ఎక్కడో ఒక చోట టచ్ చేస్తూనే సినిమాలు తీస్తున్నాయి. డూ యూ ఫీల్ రియల్లీ అంటే
ఇవి ఖచ్చితంగా ఏదో ఒక మార్పులు తీసుకొస్తాయి మనకు అని? మూవీస్ ఆల్వేస్ క్రియేట్ మిరాకిల్స్ అనేది చెప్పుకోవాలి మనం. ఇప్పుడు బాహుబలి ఎపిక్ మూవీని ఇప్పుడు ఈరోజు చూసి పబ్లిక్ దాని మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కంటే కరెంట్ అఫైర్స్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, ఈ మూవీస్ అన్ని దాని మీద తీసారని మీరు అంటున్నారు. కానీ ఏంటంటే మన లైఫ్ స్టైల్లో విలేజ్ అనేది లేకుండా లైఫ్ స్టైలే లేదు. ఖచ్చితంగా ద యంగర్ జనరేషన్స్ ఆర్ ది యూత్ హూ ఈస్ ది బిల్డింగ్ స్టోన్ ఫర్ ది కంట్రీ విల్ బి ఇంపాక్టెడ్. ఖచ్చితంగా వాళ్ళు ఇది ఇంపాక్ట్ చేస్తుంది, వాళ్ళ ఆలోచన విధానం మారుస్తుంది. శ్రీకరం మూవీ వచ్చి ఉంటుంది, యంగ్ ఇంజనీర్ ఈ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ తోటి కంప్యూటర్ సైన్స్ డిజైన్ చేసి వచ్చి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేస్తే చాలా వ్యతిరేకత వస్తుంది, చాలా రిలక్టెన్స్ వస్తుంది విలేజెస్ సైడ్ నుంచి, తర్వాత వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి, వాళ్ళ ఫాదర్ మాట్లాడడం మానేయడం. ఇలాగా ప్రాక్టికల్గా నేను చూశాను, నేను అనుభవించాను కూడా. నేను ఇలా చేస్తాను అన్నప్పుడు కూడా నాకు చాలా నెగిటివ్ వచ్చింది. కానీ ఏమైందంటే నాకెవరు, నేను చూడలేదు ఆ మూవీ. ఒక యంగ్స్టర్ లేడీ, తమిళియన్ అమ్మాయి, సార్ మీ కాన్సెప్ట్ ఈ సమ్వేర్ క్లోజర్ టు అమ్మాయి పేరేంటి, మన సూర్య వైఫ్ ఒక మూవీ చేసింది జ్యోతిక, ఒక రూఫ్ టాప్ గార్డెనింగ్ మీద ఒక మూవీ చేస్తుంది. ఆ మూవీకి మీ కాన్సెప్ట్ దగ్గరగా ఉంది సార్, రూఫ్ టాప్ గార్డెనింగ్ అంటే. సారీ అమ్మా నేను చూడలేదంటే షీ ప్లేడ్ ఇన్ అవర్ ల్యాప్టాప్ అండ్ షోడ్ మీ ద మూవీ. అవును, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పిలిచి, షీస్ ఎ లెక్చరర్ ఆర్ సంథింగ్, పిలిచి ఆవిడని అప్రిషియేట్ చేస్తారు. చేసేసరికి వాళ్ళ అమ్మాయి చెప్పిన కాన్సెప్ట్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయి ఒక ప్రెజెంటేషన్లో ఇస్తుంది. ప్రెజెంటేషన్ వచ్చిన చీఫ్ గెస్ట్ నచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అవార్డు ఇవ్వడానికి పిలుస్తారు. ఇవన్నీ ఏమవుతాయంటే, అరే ఇలాంటి ఒకటి జరిగితే ఒక కొత్త ధనం అనేది మన సొసైటీలోకి వస్తుంది. ఒక కొత్త కాన్సెప్ట్ మనం ప్లాన్ చేయొచ్చు. మే నాట్ బి నౌ బట్ ఎట్ ఎ స్టేజ్. నేనంటూ ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను ఏం చెప్పినా జనం వింటారు అనే స్టేజ్కి వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ నాకు ఫ్యూచరిస్టిక్ గా పనిచేస్తుంది. నో డౌట్ ఆ టైంకి ఆ కాన్సెప్ట్ వాడేసి ఉండొచ్చు, లేదా దాన్ని చాలా మంది ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ డెఫినెట్ గా మూవీస్ ఇంపాక్ట్ యూత్ మీద ఉంది. నౌ డేస్ మూవీ చూసేంత ఓపిక లేకపోయినా ఆ మూవీ నుంచి వచ్చిన షార్ట్స్ మీదైనా చూస్తున్నారు. సో సమ్ హౌ ట్రిగరింగ్ పాయింట్స్ అయితే అవుతాయి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఎస్ సార్. వెన్ కమింగ్ టు ఇందాక మీరు పెన్షన్ గురించి వీటి గురించి మాట్లాడారు కాబట్టి ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆన్ ఇట్. మీరు అనుకుంటున్నారా ఈ ఫ్రీబీస్ జనాలకు మంచి చేస్తాయా లేదా చెడు చేస్తాయా సార్? మీరు ఏమనుకుంటున్నారా కరెక్ట్ చెప్పండి. అకార్డింగ్ టు మీ తప్పు. కరాఖండి చెప్పేస్తున్నారు. తప్పు సార్. ఆర్థితోటే ఏదైనా వస్తుంది. మీకు అవసరం ఉంది, యూ హ్యావ్ ఎ కిక్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్ సెటప్. మీకు కిక్ లేదు ఏంటి? నో డౌట్. ఒక మనిషి హెల్త్ పరంగా లేదు, లేదా వాడికి ఎడ్యుకేషన్ పరంగా, ఎకనామిక్. పవన్ కళ్యాణ్ గారు ఇందాక మీరు కోట్ చేశారు కాబట్టి చెప్తున్నాను, నాట్ ఫర్ ఇది. ఆయన లాస్ట్ టైం 2019 ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు నా ప్రాధాన్యత విద్య, ఉచిత విద్య, ఉచిత హెల్త్. అంటే ఈ రోజు నువ్వు మేజర్గా నీకు డిజాస్టర్స్ పాయింట్స్ ఏంటి లైఫ్లో చెప్పండి? ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ రెండు ఫ్రీ చేసి మిగతా దేనికైనా సరే దేర్ షుడ్ బి ఎ క్లాస్. ఇప్పుడు మనము డ్వాక్రా సంఘాలు పెట్టుకున్నామండి. డ్వాక్రా సంఘాలు పెట్టుకున్నప్పుడు వడ్డీ రేట్ ఏంటి? బ్యాంక్ కంటే తక్కువ రేటు వడ్డీకి ఇవ్వాలనేది. డిస్కౌంటెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ స్కీమ్. చాలా మంది ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ ఏం చేశారు? పాల వడ్డీకి రుణాలు అన్నారు, అంటే 25 పైసా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేశారు. నువ్వు ఉచిత వడ్డీ అన్నారు. వడ్డీ లేకపోతే అప్పు ఎందుకు అవుతుంది? అది రొటేషన్ సిస్టమ్. మీరు ఏం చేస్తున్నారంటే బాగా కట్టిన వాడికి ఇప్పుడు ఇదివరకు డ్వాక్రాలో ఫస్ట్ లో ఉండేది ఏంటంటే 50,000 ఒక సంఘానికి ఇస్తే 10 మంది ఉంటే 5,000 చూసి ఏదో ఒక సక్సెస్ఫుల్ గా కట్టగలిగితే, ఇంట్రెస్ట్ కట్టగలిగితే ఇంట్రెస్ట్ వేవర్ చేయడమో ఏదో చేయడం తప్పులేదు. ఇంట్రెస్ట్ వేవర్ చేయండి, లేదా యూ గివ్ ఎ సమ్ మోర్ ఇన్సెంటివ్ ఫర్ ఇట్. వృద్ధాప్య పింఛన్లో నేను ఇందాక చెప్పినట్టు 16 కోట్ల రూపాయలు ఒక విలేజ్ కి ఇన్వెస్ట్ చేయడం మానేసి ఓన్లీ ఫర్ దిస్ ఈ 16 కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళలో నాకు పర్సనల్ గా తెలిసి
3 నుంచి 4 లక్షల రూపాయలు ప్రాపర్ గా ఇచ్చారండి. మిగతా 12 కోట్లు బికాస్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ దట్ టేకింగ్. సొంత ఇల్లు ఉండి విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 1 crore రూపీస్ మీరు 4,000 ఇస్తుంటే తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ట్రూ. అంటే వాడి నెక్స్ట్ జనరేషన్ ఎక్కువ కష్టపడుతుంది కదా. కాంట్ ఈ స్పేర్ 4,000 ఫర్ హిమ్ బికాస్ యు ఆర్ గివింగ్ హిస్ సన్. చెప్తున్నారు మీరు తేవద్దమ్మా, నాకు సరుకులకి డబ్బులు వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చింది, మన చంద్రాన్ని ఇచ్చారు లేదా మన జగనాన్ని ఇచ్చారని చెప్పుకుంటున్నారు. దట్ విల్ నాట్ వర్క్. ఇట్స్ ఫ్రీ బీస్ ఈస్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ ప్రాసెస్ లో అయితే డిస్ట్రిబ్యూట్ జరగటం లేదు. కాబట్టి ఇట్స్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు మీ. హౌ యూ థింక్ సార్, ఒక సిటీలో ఉన్న పర్సన్ అయితే నేను సంపాదిస్తాను, నేను ఆ 4,000 పెట్టుకుంటాను. బట్ ఒక పల్లెటూరులో ఉన్న పర్సన్ సంపాదించుకోలేడు కదా సార్. అలాగే అంటారు మీరు. ఇప్పుడు మాదాపూర్ రండి, హైటెక్ సిటీకి రండి, మధ్యాహ్నం 12ంటికి రండి. ఓకే, జస్ట్ ఆపోజిట్ టు ఆడి షోరూమ్. ఓకే, హరే రామ హరే కృష్ణ వాళ్ళు 5 రూపాయలకు భోజనం పెడతారు. జస్ట్ చెక్ ది లైన్, 200 మంది తక్కువ ఉండరు. సిటీలో సంపాదించుకోగలుగుతారని ఎందుకు అనుకుంటున్నారు? సిటీలో కష్టపడే వాళ్ళు ఉన్నారు, విలేజెస్ లో కష్టపడే వాళ్ళు ఉన్నారు, 2 చెక్లో ఉన్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూఆర్ నాట్, మేబీ ఐఎమ్ నాట్ ప్రొజెక్టెడ్ ఇట్ ప్రాపర్లీ. ఇస్తున్న ఫ్రీ బీస్ కరెక్ట్ పర్సన్ కి చేరుతున్నాయా లేదా? సి, 1 రూపాయి నువ్వు ఖర్చు పెట్టాలంటే గవర్నమెంట్ లో 30% ఆఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ యువర్ హైరార్కీ సిస్టమ్, అంటే యువర్ గవర్నమెంట్ డిసిప్లినరీ సిస్టమ్. 70% అక్కడ చేరుతుంది. ఆ 70% లో ఉన్న లోకల్ నాయకుడు మంచోడు అనుకోండి, 70% అక్కడ చేరుతుంది. కాకపోతే ఎంత పర్సెంటేజ్ చేరుతుంది అంటే ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? సో దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ క్రియేట్స్ ది ఫ్రీ బీఎస్ కాంట్రడిక్టరీ, అన్వాంటెడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. అంటే సారీ సార్, అంటే ఎక్స్ప్లెయినింగ్ యూ ద థింగ్. అంటే ఇందాక ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి నా నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కాబట్టి చెప్తున్నాను సార్. చాలా మంది పల్లెల నుంచి సిటీకి వస్తున్నారు, ఏదో సంపాదించుకుందాం అనే కాన్సెప్ట్ ఎవరికి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ దో నేను మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చినా సిటీలో లైఫ్ బాగుంటుంది, సిటీలో మనం ఏదైనా సంపాదించుకుంటాం అనే కాన్సెప్ట్లోనే వస్తాం. అలా 2050 కల్లా కొన్ని మిలియన్స్ ఆఫ్ జనాలు పల్లెలు వదిలేసి సిటీకి వస్తారు అని చెప్పి ఒక సర్వే చెప్తుంది సార్. దాన్ని మీరు ఎట్లా అడ్డుకోవాలనుకుంటారు? అడ్డుకోవడం అంటే అడ్డుకోవడం కాదు, దాన్ని ఎట్లా మనం ఎరాడికేట్ చేయొచ్చు? ఇదే గ్రామ స్వరాజ్యం అండి. సి, పాయింట్ ఏంటంటే ఒక విలేజ్ లో ఒక 500 ఎకరాల పొలం ఉంది. ఓకే, 500 ఎకరాల పొలము ఇదివరకు సాగు చేయాలంటే కట్టలు కొట్టాలి, నీరు తోడాలి, ఇన్ని రకాల సమస్యలు ఉండే. ఇప్పుడు బోర్ మోటార్స్ వచ్చాయి, వాటర్ పంపింగ్ సిస్టమ్స్ వచ్చాయి, తర్వాత హార్వెస్టింగ్ కి కావాల్సిన మెషినరీస్ వచ్చాయి, తర్వాత ఇప్పుడు ఏంటంటే ధాన్యాన్ని బ్యాగుల్లోకి కూడా ఫిల్ చేయగలిగేంత అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ వచ్చినప్పుడు మ్యాన్ పవర్ రిక్వైర్డ్ ఫర్ ది అగ్రికల్చరల్ సిస్టమ్ దీన్ని రెడ్యూస్డ్ ఫ్రమ్ drastically from 100 to 10. Drastically from 100 to 10. But 10 is always required. Any mechanization system required a manpower support. ఎంత రోబోట్ అయినా సరే దాన్ని కీన్ చేసేదానికి ఒక మనిషి అయితే ఒక 100 రోబోట్స్కి నువ్వు వర్క్ చెప్పొచ్చు. కానీ నువ్వంటూ ఉంటేనే కదా నువ్వు ఈ 100 రోబోట్స్ పనిచేసేది. సో సిమిలర్ వే విలేజెస్లో ఏం జరుగుతుందంటే నాకంటే బెటర్ లైఫ్ స్టైల్లో నా పిల్లలు బతకాలి. ఇది ఫస్ట్ అండర్లైన్డ్ పాయింట్ అండి. ఎవ్రీ పేరెంట్ విల్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఎ బెటర్మెంట్ ఆఫ్ హిస్ కిడ్. ఇక్కడ ఊర్లో ఏం జరుగుతుంది? ప్రాపర్ నేను ఇందాక చెప్పాను కదా, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి ఐ హావ్ టు గో ఫర్ ఎట్ నియర్ బై టౌన్ ఆర్ హాస్టల్ ఈజ్ అన్ అదర్ ఆప్షన్. నెక్స్ట్ హెల్త్ హాస్పిటల్స్ లేవు కాబట్టి హాస్పిటల్స్ కోసం బెటర్ సొసైటీ ఉండాలి. బెటర్ అవుట్ఫ్లో అంటే అవుట్ గోయింగ్ గా పెరగాలంటే కాంటాక్ట్స్ కావాలి. సిటీలో అంటే నీకు నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆప్షన్స్ పెరుగుతాయి, వైడ్ ఓపెన్ ఉంది. ఈ రోజు ఇంటర్నెట్ వల్ల కానీ ఈ యూట్యూబ్ అండ్ అదర్ సోషల్ మీడియా వల్ల కానీ ఐడియాస్ ఆర్ టేకెన్ టు ది గ్రాస్ రూట్ లెవెల్ డైరెక్ట్లీ. ఎందుకంటే ఇదివరకు మీడియా ఓన్లీ వాజ్ పేపర్ ఆర్ టీవీస్. ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. అంటే మీకు ఏదైనా తెలుసుకోవాలంటే నేను హైదరాబాద్ వచ్చి కూర్చొని గూగుల్లో కొడితేనే కానీ నాకు ఇన్ఫర్మేషన్ రాకుండా ఉండదు కదా. నేను విలేజ్ లో కొట్టినా కొట్టచ్చు. మన కోవిడ్ లో చూశారు, అందరు ఐటీ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ నేటివ్ ప్లేసెస్ లో కూర్చునే కదా జాబ్స్ చేశారు. ఇంకా స్టిల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అక్కడికి కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ అవుట్ రీచింగ్ సిస్టమ్ హెస్ చేంజ్డ్. ఒక
రిమోట్ విలేజ్ లో ఒక ప్రాపర్ ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని సేల్ చేయాలంటే ఈరోజు అమెజాన్ ఆర్ ఎనీ అదర్ సచ్ కైండ్ ఆఫ్ అన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద యూ కెన్ సెల్ యువర్ ప్రోడక్ట్ ఫ్రమ్ రూరల్ విలేజ్ ఆఫ్ తెలంగాణ టు ది యుఎస్ వరకు అమ్మొచ్చు. మీరు పికిల్ తయారు చేస్తారు, ఎక్స్ట్రాడినరీగా తయారు చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్స్ మీద ఎవరో సమ్ ఎక్స్ ఆంటీ బాగా పాపులర్ అయింది, మన సీఎం గారు కూడా 50,000 ఇచ్చింది. సో ఇట్స్ గుడ్. అంటే ఆవిడకి ఎందుకు పాపులర్ వచ్చింది అంటే ఆవిడ కంటే హైదరాబాద్ లో అంత బాగా ఉండేవాళ్ళు ఎవరు లేరా? బికాస్ షీఈస్ ఏబుల్ టు అవుట్ టెల్ అబౌట్ అవర్ సెల్ఫ్. కాబట్టి పాపులారిటీ వచ్చింది. ఆ పాపులారిటీని యుఎస్ దాకా తీసుకెళ్లొచ్చు. మీరు ఒక పికిల్ తయారు చేశారు విలేజ్ లో, ఈ రోజు యుఎస్ లో కూడా అమ్మొచ్చు. యూ కెన్ ఫిక్స్ యువర్ ప్రైస్ అండ్ సెల్ ఇట్. ఐ విల్ సెల్ ఇట్ ఫర్ మై ఓన్ ప్రైస్ అనేది. సో ఇలాంటిది ఉన్న రోజున కూడా స్టిల్ యూఆర్ థింకింగ్ దట్ యూ హ్యావ్ టు కమ్ అండ్ సిట్ ఇన్ హైదరాబాద్. వై యూ వాంట్ టు కమ్ అండ్ సిట్ ఇన్ హైదరాబాద్ ఆర్ బిగ్గర్ టౌన్ ఆర్ బిగ్గర్ సిటీ? ఓన్లీ ద రీజన్ ఇస్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ లేకపోవడం, ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ లేకపోవడం. అంటే పెరిగాయి. ఇప్పుడు నారాయణ చైతన్య లాంటి ఇలాంటి కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అండ్ అదర్ థింగ్స్ have reached the loop corner of the rural areas. And apart from that, health systems major concern today. ఎవరు అవునన్నా కాదన్నా హెల్త్ సిస్టమ్ మనది సరిగ్గా లేదు. ఎందుకంటే ప్రతి దానికి అనుమానంతో మనం బతుకుతున్నాం తప్పించి దేనికి క్లారిఫికేషన్ లేదు. సో హెల్త్ గా ఎవరికైనా బాగుండాలంటే ఎంత వాడికైనా సరే ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయని సిటీని మగ్గు చూపుతున్నారు. సో దిస్ ఇస్ హౌ, దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి వస్తున్నారు, మీరు లైఫ్ సింగ్ కాదు. దిస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లైఫ్ చేంజ్ చేసుకోవడానికి మేము సిటీకి వెళ్ళి సంపాదించుకోవాలనుకుంటున్నారు, అంటే మా ఎర్నింగ్ స్టేజెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికని. కానీ అల్టిమేట్లీ ఏమంటున్నారు, యూ హ్యావ్ టు కమ్ హియర్. హౌ మెనీ ఆఫ్ విల్ బి సక్సెస్ఫుల్? నీలాగా నీతో పాటు చదువుకున్న వాళ్ళు, మీరు ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీతో పాటు మీ డిగ్రీ చదివినప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది నీలాగా సక్సెస్ అవ్వగలిగారు, ఎంతమంది వీరేష్ లాగా సక్సెస్ అవ్వగలిగారు, లేదా ఎంతమంది ఇంకో ఎక్స్ లాగా ఇంకొక వై లాగా సక్సెస్ అవ్వగలుగుతారు చెప్పండి. సో ఇక్కడ ఏమవుతుందంటే యూఆర్ చేంజింగ్ యువర్ లైఫ్ స్టైల్. ఉన్నారు మీతో పాటు చదువుకున్న వాళ్ళే చాలా మంది చాలా విధాలుగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. సిటీకి వచ్చి ఏదో చేయాలనుకున్నారు, బ్రేక్ త్రూ రాలేదనుకోండి, సక్సెస్ స్టోరీ యాజ్ యు సీ ఇన్ ద మూవీస్, ద సేమ్ స్టైల్. ఇట్స్ అంటే ప్రజెంట్ బాగా మంచి హీట్ మీద ఉన్న టాపిక్ లడ్డు. తిరుమల లడ్డూలో కల్తీ జరుగుతుంది, గీ ఆల్టరేషన్ జరుగుతుంది అని చెప్పారు సార్. సో దానిపైన మీ విజన్ ఏంటి యాజ్ ఏ విఐపి అడ్వైజర్? చాలా మంది విఐపీస్ కి మీరు అడ్వైజర్ గా ఉన్నారు కాబట్టి. టిటిడి దేవస్థానం బోర్డు ఫామ్ అయింది 1958, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. yes okay, but somewhere around 1950s plus, close to 60s. okay, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నడుస్తున్న దేవస్థానం. నేను ఒక మంత్రి దగ్గరికి వెళ్ళానండి, నేను లావిష్ బొకే తీసుకెళ్తాను, తీసుకుని వెళ్ళి ఆయనకి ఇస్తే ఒక ఇలా పట్టుకుంటారు, ఫోటో దిగడానికి తీస్తారు, పక్కకు పెట్టేస్తారు. అదే నేను తిరుపతి లడ్డు తీసుకెళ్ళి ఇచ్చాను అనుకోండి, ఇలా పడతానండి. ఎంత గొప్పవాడైనా సరే 2 చేతులు పడతాడు ప్రసాదం అనేసరికి, ఇలా పడతారు, కళ్ళగద్దుకుంటారు, పెడతారు పక్కన. నీకు ఎంత శత్రువు అయినా సరే నీ దగ్గరకు వచ్చి లడ్డు ఇవ్వగానే నువ్వు ఇలా చేపట్టి తీసుకుని కళ్ళగద్దుకొని పక్కన పెడతావు. అంత సీక్రెట్నెస్ ఉన్న లడ్డు మీద ఒక అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఏ రకంగా చూసినా మనం చూడాల్సింది వాట్ ఈస్ ది పర్మనెంట్ సొల్యూషన్ దట్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎలిగేషన్ విల్ నెవర్ కమ్ ఇన్ ఫ్యూచర్. ట్రూ. ఒక వే ఫార్వర్డ్ అనేది తెలియాలి. There are couple of things. It is completely neutral, nothing related to any politicians. Allegation is made stating that XXX means palm olive oil, fish oil లాంటివి కలిపి ఉంటే ఇటువంటి రిజల్ట్ వస్తుంది. ఇట్స్ ఎ ప్రాసెస్డ్ ప్రోడక్ట్. ప్రాసెస్ ప్రోడక్ట్ ని టెస్ట్ చేసినప్పుడు యూ కెన్ ఓన్లీ ఫైండ్ అవుట్ విత్ ది కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్, నాట్ విత్ ది ఒరిజినల్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నదని తెలియదు. ఇప్పుడు ఒక కెమికల్ ని యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్. సో ఆ రియాక్షన్ ని నువ్వు చూస్తున్నావు, అంతకు తెచ్చి నిజంగా ఇదే ఉందా అంటే చెప్పలేడు. అన్లెస్ అంటిల్ ద మెయిన్ ప్రోడక్ట్ ఇస్ స్టిల్ శాంపుల్ ఇస్ విత్ యూ.
ఆ రోజు తీసిన శాంపుల్ని ఈ రోజు దాకా పెట్టుంటే కానీ సరే. నేను ఒక సివిల్ ఇంజనీర్గా చెప్తున్నా, మేము నేషనల్ హైవేస్ రోడ్ చేసేటప్పుడు మేము ఒక శాండ్ లారీ వస్తేనే శాంపిల్స్ తీసి 3 టెస్టులు చేయాలి మాకు. ఇక్కడ తిరుమలలో అంటే కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్ కి మెటీరియల్ వేసేటప్పుడు వాళ్ళు టెస్టులు ఎన్ని చేసి ఉంటారు, అప్పుడు శాంపిల్స్ తీసి పెట్టుకోవాలి కదా, ఎనీ ఫర్ స్టిపులేటెడ్ టైం, ఇంత స్టిపులేటెడ్ టైం కోసం అయితే శాంపిల్స్ తీసి. సో లీవ్ దట్ అన్ అపార్ట్ బికాస్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. లెట్ us నాట్ కామెంట్ ఆన్ వాట్ హెస్ హ్యాపెండ్, దట్ హౌ ఇట్ కెన్ బి రెక్టిఫైడ్, ఎలా మనం చేస్తే దీన్ని ముందుకు తీసుకెళ్దామని. తిరుమల దేవస్థానంలో గత 3 నుంచి 4 సంవత్సరాలు పోస్ట్ కోవిడ్ అప్పటి నుంచి పంచగవ్యాలను అమ్ముతున్నారు. అంటే ఆవు పిడకలతో చేసిన అగరబత్తులు, భస్మాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా, గోమూత్రంతో తయారు చేసిన క్లీనింగ్ ప్రొడక్ట్స్ అన్ని చేస్తున్నారు. అంటే యూ హ్యావ్ ఎ సెటప్ వేర్ ఇన్ యూఆర్ టేకింగ్ అవుట్ సమ్ ఇంగ్రీడియంట్స్ అవుట్ ఆఫ్ ది కౌ ప్రొడక్ట్స్. ఇంత ఉన్నప్పుడు మీ దగ్గర కౌంట్ ఎంత ఉంది ఆవులది నాకు తెలియదు, కానీ మీ రిక్వైర్మెంట్, మీరు పోస్ట్ చేసిన రిక్వైర్మెంట్ ఇన్ టిటిడి దేవస్థానం దీంట్లో మాకు రోజుకి 3,000 నుంచి 5,000 లీటర్లు నెయ్యి కావాలి పర్ డే ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రసాదమ్స్ బేస్డ్ ఆన్ ది క్రౌడ్. 3,000 ఇస్ టేక్ అన్ యావరేజ్ ఆఫ్ 3,000 లీటర్స్ ఆఫ్ గీ ఎవ్రీ డే. 3,000 లీటర్స్, ఒక లీటర్ గీ రావాలంటే ఎన్ని లీటర్లు పాలు కావాలి? అక్కడి నుంచి వర్కౌట్, రివర్స్ వర్కింగ్ అవుట్ చేస్తే 10 లీటర్ల పాలు విత్ 3.5 to 4% ఫ్యాట్ కంటెంట్ తో ఉంటే యూ కెన్ గెట్ 1 లీటర్ ఆఫ్ గీ ప్రొడక్షన్. సో మీకు పర్ డే 3,000 లీటర్స్ గీ కావాలంటే 30,000 లీటర్ల నుంచి 45,000 లీటర్లు పాలు కావాలి. ఓకే, తిరుమలలో కానీ తిరుపతిలో కానీ 45,000 లీటర్ల కన్జంప్షన్ అయితే లేకుండా పోలేదు కదా, పాల్ కన్జంప్షన్ ఉంది కదా. సో మిల్క్ ప్రోడక్ట్ డిమాండ్ అయితే ఉంది కదా తిరుపతిలో, నాట్ ఓన్లీ గీ. సో దేవస్థానము, గవర్నమెంట్, ఎండోమెంట్స్ బోర్డు, ఎనీథింగ్ యు కాల్, 100 ఎకరాలు గిని అంటే యాజ్ పర్ ది నార్మ్స్ ఆఫ్ ది అగ్రికల్చర్ నార్మ్స్ అనుకోండి, యానిమల్ హస్బెండరీ నార్మ్స్ అనుకోండి, ఒక 100 గేదె ఆవుల్ని పెంచాలంటే ఇంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఉండాలి, ఈ టైప్ ఆఫ్ కల్టివేషన్ ఉండాలని పెట్టుకుంటే, మీరు తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది వరకు ఉన్నట్టుగా డైరీ ఫార్మ్స్ ఉండి ఈరోజు క్లోజ్ అయిపోయినాయి, అన్ఫార్చునేట్. అలాగా ఆవుల్ని పెంచి, మరి పూల మొక్కలు ఎలాగో పెంచుతున్నారు స్వామివారి దీనికోసం, ఆవుల్ని పెంచి ఆ ఆవుల ద్వారా వచ్చిన పాలునే కొనాలి. వెండింగ్ మెషిన్స్ పెట్టండి, ప్యాకెట్లు తీసేయండి. తిరుమల పైన కూడా వెండింగ్ మెషిన్స్ పెట్టండి. తిరుమలకు కావాల్సిన దేవస్థానం వాళ్ళు కూడా ఉచిత పాలు ఇస్తారు. బయట టీ షాపులు, టిఫిన్ సెంటర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా, గంగమామ ఫుడ్ సెంటర్, కర్డ్, మిల్క్ అన్ని రకాల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వాటన్నిటికి కూడా ఏ పాలు వాడండి. ఆ పాలలో నుంచి ఫ్యాట్ తీసి గీ తయారు చేసుకోండి. ఆ గీ నుంచి థర్డ్ పార్టీ ఏజెన్సీస్ 2 చెక్ పాయింట్స్ పెట్టండి. థర్డ్ పార్టీ ఏజెన్సీ వెరిఫికేషన్ చేయండి, కింద తిరుపతిలోనే చేయండి. అన్ని చెక్ వెరిఫికేషన్స్ అన్ని కన్ఫర్మ్ అయిన తర్వాత కొండెక్కించండి. ఈ రకంగా ఎందుకు చేయలేదంటే, ఒక స్వామికి 3 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయలు డైలీ ఇన్కమ్ ఉన్న దేవస్థానము ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్లేస్ చేస్తే దిస్ బికమ్స్ ఎ రోల్ మోడల్ ఫర్ మెనీ ఆఫ్ ద ఇండస్ట్రీస్. సస్టైనబుల్ అండి. మీరు పెంచే ప్రతి ప్రోడక్ట్ యూసబుల్ టు ది తిరుమల ఇట్ సెల్ఫ్. మీకు సెల్లింగ్ పాయింట్ వేరే ఏంటి? మీరు వై యూ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ కర్ణాటక ఆర్ సమ్ అదర్ ప్లేస్. తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఏజెన్సీస్ ఎదుర్కోవాల్సిన పని ఎందుకు? మీరే ఒక 5,000 మంది 6,000 మందికి ఉపాధి కల్పించవచ్చు కదా. ఈ ఆలోచన ఎందుకు చేయదు? తిరుమల తిరుపతి దేవస్థానం కింద స్కూల్ రన్ అవుతుంది. తిరుమల ఎస్వి బోర్డు కింద యూ హ్యావ్ హాస్పిటల్స్. వై కాంట్ ఎస్వి బోర్డ్ హ్యావ్ ఎ మిల్క్ ప్రోడక్ట్ ప్రాసెస్ యూనిట్ గివింగ్ ప్రాసెస్ టు మెనీ? దగ్గర ఉన్న చిత్తూరు జిల్లా వాళ్ళకి ఎంత మందికి ఉపాధి కల్పించచ్చండి? మీరు ఎందుకు ఆలోచించదు? మీరు బై ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు కదా, యూఆర్ పంచగవ్య అండ్ అదర్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు కదా, మీరు ఇది కూడా ఎందుకు ప్లాన్ చేయరు? మీకు కావాల్సిన గీ మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేసుకోలేరు? సో ఇట్ ఈస్ పాసిబుల్. ఓన్లీ థింగ్, ఇది ఎవరు చూసినా నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఆలోచన మంచిది, దీని మీద సమగ్రంగా ఆలోచించి దీని ప్రాసెస్ డాక్యుమెంటేషన్ చేస్తే జీవితకాలంలో మళ్ళీ ఇలాంటి దౌర్భాగ్యపు సంఘటన జరగకుండా మనం వినాల్సిన అవసరం లేకుండా స్వామివారం మొక్కుకుందాం.
అదే నాకు నా ఒక మెయిన్ థాట్ దీంట్లో. సెల్ఫ్ సస్టైనబుల్ మిల్క్ ప్రొడక్షన్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ దేర్. వై వీఆర్ నాట్ డూయింగ్ ఇట్? సింపుల్. ట్రూ. మేబీ ఈ ఇష్యూ త్వరగా రెక్టిఫై అవుతుందని అనుకుంటున్నాను సార్. అండ్ మై క్వశ్చన్, లార్డ్ రిపన్ కాల్డ్ యాజ్ ఎ సెల్ఫ్ గవర్నమెంట్ కి ఫాదర్ అంటారు. ఆయన యొక్క సంథింగ్ అంటారు కదండి సార్, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా గాంధీ ఏమన్నా అనే ఒక క్వశ్చన్ ఉంది సార్ నాకు. అంటే మేబీ నా ఫ్రేమింగ్ తప్ప ఉండొచ్చు, నా అజంప్షన్ తప్ప ఉండొచ్చు, మీరేం చేయమంటారు దాని గురించి? లార్డ్ రిపన్ 1880s లో అతను 1880s లో he said about the self local government or గవర్నమెంట్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ అనే దగ్గర సొసైటల్ గవర్నమెంట్స్ కింద ఉండాలని చెప్పి ఉదాహరణ తీసుకొచ్చారు. గాంధీ గారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అనేది అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనని మంచి తీసుకుని ముందుకు తీసుకెళ్ళడంలో తప్పులేదండి. అయితే ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న పాయింట్ అంటే ఎవరి మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది కాకుండా అసలు ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఏంటనేది ఇంపార్టెంట్. ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఈస్ నథింగ్ బట్ విలేజ్ ఈస్ అవర్ రూట్. మన మొత్తం వ్యవస్థ ఒక విలేజ్ మీద ఆధారపడి ఉంది, అది కన్ఫర్మ్. ఆ కన్ఫర్మేషన్ మనకు ఉన్నప్పుడు అక్కడ ఉండాల్సిన స్థితిగతులు బట్టి అక్కడ ఉండే అవసరాలను తీర్చుకోవడానికి అక్కడ గవర్నమెంట్ లేకపోతే ఏది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫైనాన్స్ కమిషన్స్ అంటారు, ఫండ్ అలొకేషన్స్ అంటారు. ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి? దే come and inquire with the government, what is your requirement for next 5 years, ఏంటి మీ ప్రయారిటేషన్స్, ఏ సెక్టర్స్ మీ ప్రయారిటేషన్స్ అని వాళ్ళు రిపోర్ట్ తయారు చేసుకొని ఆ రిపోర్ట్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చే రిసోర్సెస్ ఎన్ని, ఎవరికి ఎంత అలొకేట్ చేయాలి అన్ని దాని ద్వారా జరుగుతాయి. జరిగినప్పుడు హూ ఇస్ ది ఆడిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ అంటే ఖచ్చితంగా లోకల్ బాడీస్ ఇస్ ఆడిటింగ్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే లోకల్ బాడీస్ లేకపోతే మీ గ్రాంట్స్ మీకు అందవండి. ఓకే, మీ అలొకేషన్స్ మీకు రావు. ఇదే మేజర్ కన్స్ట్రెయిన్ ఇన్ ది ఎంటైర్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ. సో దీనివల్ల ఏమో జరుగుతుందంటే లోకల్ గా కావాల్సింది ఏంటి తెలుసుకుంటారు. ఫస్ట్ థింగ్, దట్స్ వాట్ ప్రీవియస్లీ ఫర్ విచ్ వి గాట్ ది వరల్డ్ రికార్డ్ అండ్ ఎవ్రీథింగ్ లిస్ట్ అవుట్ అయింది. సినిమా మీరు భరత్ ఇందాక అడిగారు కదా, భరత్ అనే నేను సినిమాలో కూడా చూసాం, ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే అవుతారు. భరత్ అనే నేను సినిమాలో కూడా సీఎం గా ఉండి అంటాడు. సండే రోజు కాదండి, సండే రోజు కాదు, భరత్ అనే నేను సినిమాలో క్లియర్ గా చెప్తాడు ఏంటి ఈ లోకల్ గవర్నెన్స్. అక్కడ ఉండే వాళ్ళకే ఆ డబ్బు ఏం ఖర్చు పెట్టుకోవాలంటే వాళ్ళు రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకొని దేనికి అలొకేట్ చేసుకోవాలని వాళ్ళకు ఉండాలి. ఒక ఊరికి నీరు కావాలి, ఒక ఊరికి గుడి కావాలి, ఒక బడి కావాలి, ఒక ఊరికి శ్మశానం లేకుండా ఏడుస్తున్నారు. సో ఇలాంటివన్నీ కావాలంటే ఊరు లెవెల్ వాళ్ళు లోకల్ గవర్నెన్స్ ఉన్నప్పుడు ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డ్రాప్ has started in this central government. It has to flow central government to state government to concerned departments or HOD, head of the departments. From there to the districts, జిల్లాల నుంచి మండలాల నుంచి విలేజ్ పంచాయతీస్. సో దిస్ ఫ్లో హ్యాస్ టు బి పర్ఫెక్ట్. ఈ ఫ్లో పర్ఫెక్షన్ ఉన్నప్పుడే ఒక కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ కింద ఎంఆర్ఓ కింద విలేజ్ ఆఫీసర్, విలేజ్ విఆర్ఓస్. సో ఈ సిస్టమ్ లోనే జరగాలండి డిస్ట్రిబ్యూషన్ అండ్ అలొకేషన్. ఈ సిస్టమ్ లోనే హైరార్కీ వెళ్ళాలి. అప్పుడు ఫండ్ అలొకేషన్ అండ్ ప్రాసెస్ అలొకేషన్స్ క్లారిటీ వస్తాయి. క్లారిటీ వచ్చినప్పుడు నేను ఎందుకు పొలిటికల్ టచ్ చేయట్లేదంటే వీళ్ళ మైండ్ లో మినిస్టర్స్, వీళ్ళ పైన పంచాయతీ అనుకోండి, విఆర్ఓ పైన ఏమో ప్రెసిడెంట్, మండలాధ్యక్షులు, జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వాళ్ళ పైన ఎమ్మెల్యేలు, వీళ్ళ మధ్యలో ఎమ్మెల్సీస్, వాళ్ళ పైన మంత్రుల నుంచి సీఎం నుంచి సెంట్రల్ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్, అక్కడి నుంచి పిఎంఓ. దిస్ ఇస్ హైరార్కీ ఇన్ ద పొలిటికల్ సిస్టమ్ అండ్ దిస్ ఇస్ ద హైరార్కీ. ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ ది సెక్రటరీ ఫర్ దిస్ సెంటర్ నుంచి కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కలెక్టర్ నుంచి
ఆర్డీఓ, ఎంఆర్ఓ నుంచి విఆర్ఓ. సో ఈ హైరార్కీ సిస్టమ్ లోనే ఫండ్ అలొకేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో నీ రిక్వైర్మెంట్స్ కూడా ఇదే హైరార్కీలో వెళ్ళాయి అనుకోండి, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ క్లారిటీ ఉంటుంది. ఈ రోజు నాకు మా ఊరికి 3 కిలోమీటర్ల రోడ్ కావాలి, కానీ నాకు దీని ఫండ్ అలొకేషన్ 2 కోట్ల రూపాయలు కావాలి. నాకు ఈ సంవత్సరం 30 లక్షలు వచ్చింది, ఏం చేయాలి? నేను 2 లైన్ రోడ్ వేద్దాం అనుకుంటే సింగిల్ లైన్ రోడ్ వేయాలా, ఓకే, లేదా 3 కిలోమీటర్ల రోడ్ని 1.5 కిలోమీటర్ సిసి రోడ్ వేసుకొని 1.5 కిలోమీటర్ బీటీ రోడ్ వేసుకోవాలా? ఈ రకమైన ఆలోచనతో వెళ్తే నెక్స్ట్ ఫండ్ ఎప్పుడు వస్తుంది, ఈ లోపు నేను ఏం చేయాలి, అప్పుడు దాకా స్మూత్ గోయింగ్ కి నేను చేయాల్సింది ఏంటి? సో ఈ రకంగా ప్యానలింగ్ చేసుకునే విధానం విలేజ్ లెవెల్లో ఉంటేనే అప్పుడు దాని సార్థకత, యాక్చువల్ సార్థకత అప్పుడు వస్తుంది. ట్రూ సార్. వెన్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఈ సైడ్ స్టేట్స్ మాత్రమే రూరల్ డెవలప్మెంట్ లో పీక్స్ లో ఉన్నాయి పర్ఫార్మెన్స్, మిగతావన్నీ అంత పట్టించుకోవట్లేదు, అవి అట్లానే ఉన్నాయి అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ కొంతమంది చెప్పినారు సార్. సో దానిపైన మీ వ్యూ ఏంటి? ఇక్కడ ఎవ్రీవేర్ ఇట్ ఇస్ అ మిక్స్డ్. నేను ఇందాక చెప్పాను కదా, ఒక ఊరికి కరెంటే లేదు, ఒక ఊర్లో 7,000 కోట్లు ఉంది. ఒక ఊర్లో మహారాష్ట్రలో ఒక విలేజ్ ఉంది, అక్కడ విలేజ్ సస్టైనబిలిటీ స్టార్ట్ అయిందే అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని కూడా లేడీ ఎంటర్ప్రైజ్ పేరు మీద మార్చడం మొదలెట్టిన తర్వాత. సో దెర్ ఆర్ మిక్స్డ్ ఇన్ ఇట్. We call 7 sisters of India the northeastern states. There is a separate board for it. అక్కడ ఏం చేస్తారంటే విలేజెస్ వాళ్ళు ట్రూలీ డిపెండ్, మనలాగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదండి, మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది. మెయిన్ గా ఎక్కడ తేడా వస్తుంది, అక్కడ విలేజెస్ బలపడడానికి, ఇక్కడ విలేజెస్ బలపడకపోవడానికి ఏంటంటే సెగ్మెంటల్ డెవలప్మెంట్. అక్కడ అగ్రికల్చర్ ఇస్ ద మేజర్ సెగ్మెంట్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఆర్ ద మేజర్ సెగ్మెంట్. అక్కడ మీకు మైన్స్ గీనింగ్ ఏమీ ఉండదు, మీకు ఓన్లీ ఏంటంటే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఆర్ బై ప్రోడక్ట్స్ ఆఫ్ ది అగ్రికల్చరల్ హ్యాస్ బీన్ సెంట్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఫర్ దేర్ ఆర్ వేరియస్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ దేర్ ప్రొడక్షన్. సో ద విలేజెస్ ఆర్ గెటింగ్ స్ట్రెంగ్థెన్ దేర్ బికాస్ ఆఫ్ దేర్ ఇస్ ఎ రిస్ట్రిక్షన్ ఫర్ ది ఇండస్ట్రియల్ గ్రోత్ దేర్. మెయిన్ గా కన్సర్న్ ఏం చేస్తారంటే వాటర్, అది పట్టుకోవడానికి డ్యామ్స్, వాటి నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్, ఆ పవర్ డెవలప్మెంట్, ప్లస్ అక్కడ ఉండే అంత టెరైన్స్ కదండి, అంత టెరైన్స్ అండ్ ఆల్ ఆర్ క్యాష్ క్రాప్స్. టీ, కాఫీ ఇలాంటి క్యాష్ క్రాప్స్ ఎక్కువ మనకంటే, మేజ్ ఇది ఎక్కువ, కానీ అక్కడ ఏమవుతుందంటే మోర్ ఆర్ క్యాష్ క్రాప్స్. సో వాటిని కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి విలేజ్ డెవలప్ అయింది, సస్టైన్ అయింది. అంటే దే హ్యావ్ దేర్ ఓన్ రెస్ట్రిక్షన్స్ రిగార్డింగ్ ద హెల్త్ అండ్ అదర్ ఇష్యూస్, but still the growth is more compared to other villages. It is an acceptable point. So మనము జనరల్ గా చాలా చూస్తాం సార్, ఒక చేత్తో చేసిన ఒక వస్తువుని చూస్తున్నప్పుడు, ఒక మిషన్ కట్ చేసిన వస్తువుని చూసినప్పుడు నాకు ఆ ఫీల్ నాకు దాంట్లో తెలియదు, దీంట్లో బాగా తెలుస్తుంది. అండ్ వెన్ కమింగ్ టు రోల్స్ రాయ్స్, అంత బెస్ట్ బ్రాండ్ కారే లోపల వాళ్ళు చేసే అటైర్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే డిజైన్ చేసుకుంటారో అది హ్యాండ్ క్రాఫ్ట్తోనే చేసుకుంటారు, ప్రతిదీ హ్యాండ్ మేడే. అది చేసి వాళ్ళు మార్కెట్లోకి తెచ్చినప్పుడు ది సెల్ ఇట్, వాళ్ళు ఎంత కష్టపడతారో అంతగానే వాళ్ళు సెల్ చేస్తారు, ఆ బ్రాండ్ ని ఆ లెవెల్లోనే పొజిషన్ చేసుకున్నారు. యా, వెన్ కమింగ్ టు అదే పని నా పల్లెల్లో ప్రజలు చేస్తే దానికి వాల్యూ లేదు. పైగా ఈ హ్యాండ్ మేడ్ కల్చర్ అనేది ఎప్పుడు చచ్చిపోతో కూడా తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు సార్, ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో ఉందో లేదో కూడా తెలియదు. సో మీరు చూసిన హ్యాండ్ మేడ్ ఏమైనా ఉన్నాయా, అవి ఎలా కాపాడుకోవచ్చు? ఈ పల్లెటూరులో చిన్నప్పుడు గుర్తొస్తుంటాయండి, ఇది ముంజికాయలతోటి తోపుడు బళ్ళు తయారు చేసుకోవడం. ఓకే, క్రికెట్ ఆడాలంటే కొబ్బరి మట్ట నరికి బ్యాట్ ఇవ్వడం. ఈ మధ్యన ఒక సినిమా కూడా చూశాను, ఇది ఏదో కుర్రాళ్ళు, కమిటీ కుర్రాళ్ళు అనే మూవీలో, అక్కడ అంటే చాలా బాగా కనెక్ట్ అయింది, అంటే మా ఏజ్ గ్రూప్ లో అప్పుడు మేము చేసినవన్నీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే బేసిక్లీ ఆల్మోస్ట్ కళ చచ్చిపోయే టైంలో, కళ చచ్చిపోయాడు, హ్యాండ్ మేడ్ హ్యాస్ ఎ వాల్యూ విచ్ కెనాట్ బి ఎవాల్యుయేటెడ్ బై లేమ్యాన్. దాని గురించి ఉండే, ఇప్పుడు ఆర్ట్ ఉంది, మీరు ఒక పెయింటింగ్ చూస్తారు, ఆర్టిస్ట్ ఒక దృక్పథం చూసినప్పుడు ఆ పెయింటింగ్ ఒక వాల్యూ తెలుస్తుంది మీకు. ఇక్కడ పెట్టారు ఈ బొమ్మ, ఇది ఇస్ ఎ డై, ఇట్ లుక్స్ లైక్ వన్ థింగ్, మీకు కొన్ని రోజులు ఫేడ్ అవుట్ అవుతుంది, కానీ ఒరిజినల్ నిర్మల్ బొమ్మలు కానీ కొండపల్లి బొమ్మలు కానీ మీరు చూసారా? హ్యావ్ ఏ మా ఇంట్లో ఒక కప్లో
లేడీ ఒక కప్లో అట్లాగా ఇంత చిన్న బొమ్మ దగ్గర నుంచి ఇంత పెద్ద బొమ్మ దాకా ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవచ్చు అనమాట, పెట్టుకోవాలనుకుంటే. లేదా సెపరేట్ గా ఫ్యామిలీ కింద డివైడ్ చేశారు. రాజు రాణి అలా మేల్ అండ్ ఫీమేల్ అలా బొమ్మలు ఉండేవి. అవి అప్పటి నుంచి వేసిన పెయింట్ ఈ రోజుకి పోలేదండి, అరౌండ్ 40+ years. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది 2 రోజులు తెలియకుండా వదిలేయండి, వీటిని డస్ట్ పడుతుంది, పట్టిన తర్వాత క్లీన్ చేయడానికి ట్రై చేయండి. ఒక పెయింట్కి ఆ కలర్స్ అలా ఉంటాయి లేదో చూడండి, తెలిసిపోతుంది. వాల్యూ తెలియని వాడిని వాల్యుయేట్ చేయమడం తప్పు. దేర్ ఆర్ ప్రెషియస్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషియస్ థింగ్స్ ఇన్ అవర్ ఇండియా. కోహినూర్ డైమండ్ ఇక్కడ ఉన్నంతసేపు దాని వాల్యూ తెలియలేదు. కోహినూర్ డైమండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఇన్ని కోట్లు క్యాలిక్యులేటర్లో నెంబర్ సరిపోవట్లేదని చెప్పుకుంటున్నాం మనం. అల్టిమేట్లీ ఏంటంటే ద పర్సన్ హూ నోస్ ది వాల్యూ ఆఫ్ ఎ ఐటమ్, హీ ఓన్లీ కెన్ ఎవాల్యుయేట్ ఇట్. ట్రూ. పాడ్కాస్ట్ యొక్క అడ్వాన్స్మెంట్ మీ ఇంటర్నెట్ మీలాంటి వాడు చెప్తారు, నాలాంటి వాడు చెప్పలేడు. కాంక్రీట్, సివిల్, అగ్రికల్చర్ అంటే నాకున్న నాలెడ్జ్. అలాగా ఎవరికి ఉండే కెపాసిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఎవరు ఎవాల్యుయేట్ చేయాలో వాళ్ళే చేయాలి. డాంకీస్కి ఏం తెలుసు, పాండ్స్ పౌడర్ స్మెల్ అన్నట్టు ఎవరికోప్పటికి వాడికి వాల్యుయేట్ చేయమంటే చేయదు. అయితే అదృష్టం కొద్దీ కొంతమంది సాహిత్యవేత్తలు అవనివ్వండి, వేరే వాళ్ళు ఉండండి, మన గొప్పతనాల గురించి మన చరిత్ర గురించి చెప్తూ వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్లీ దే ఆర్ గివింగ్ లోకల్ ట్రేడ్ మార్క్స్, GI సిస్టమ్స్ అని ఇచ్చారు. అది ఒక రకమైన ఇది కొండపల్లి నిర్మల్ బొమ్మలు పుష్ ఇవ్వచ్చు. ఇది అన్ని లేపుతాయండి. కానీ అన్ఫార్చునేట్ ఏమైందంటే ఇదే ప్రాబ్లం. ఇవన్నీ విలేజెస్ లో పుట్టాయి. దీన్ని నెక్స్ట్ జనరేషన్ నేర్చుకునే వాళ్ళు సిటీకి వచ్చేసారు. సిటీకి వచ్చేసి ఏమంటున్నారు, నేను కంప్యూటర్ ఆపరేట్ చేస్తాను, నేను క్రెయిన్ ఆపరేట్ చేస్తాను, నేను రాకెట్ ఫ్లైట్ నడుపుతాను. మీ తాత ఏం చేశానంటే బొమ్మలు నీకు వచ్చాయంటే రాదు, అలా కళ చచ్చిపోతుంది. సో ఆల్ దిస్ వేదాస్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ వి టాక్ అబౌట్ డజంట్ హ్యావ్ ఎనీ బుక్ వాల్యూమ్స్ ఫ్రమ్ ద ప్రయర్. ఇట్స్ ఆల్ వర్డ్ ఆఫ్ మౌత్. అలాగే ఇవి కూడా జనరేషన్స్ కొద్దీ నేర్చుకున్న దాన్ని బట్టి వచ్చింది. పోచంపల్లి చీరలు ఉన్నాయి, ఇప్పుడు కరీంనగర్, సిరిసిల్ల మగ్గాలు ఇవన్నీ. మగ్గం మీద మానేసి పవర్ లూమ్స్ మీద చేద్దాం, యూ విల్ గెట్ ఎ క్వాంటిటీ, బట్ ఒరిజినాలిటీ. కంచీపురం చీర, కంచిని ఎందుకు అంటున్నారు? చీరకు కంచి గురించి ఎందుకు చెప్తున్నారు? పోచంపల్లి గురించి ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే వాళ్ళు చేసే విధానం వేరు. ఆ విధానం తెలుసుకున్న జనరేషన్స్ చచ్చిపోతుంది, మిస్ అవుతున్నాయి. ఎందుకు మిస్ అవుతున్నాయి? మళ్ళీ అగైన్ ద సేమ్ స్టోరీ. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ లేవు విలేజెస్ లో. అందుకే ఐ హావ్ టు గో టు ద సిటీ. సో సిటీకి వచ్చాను కాబట్టి ఆ మగ్గాలు గిగ్గాలు తీసుకొచ్చి హైదరాబాద్ ఇంట్లో పెట్టుకోలేను కాబట్టి, హ్యాండ్ క్రాఫ్ట్స్ చేయలేను కాబట్టి ఇది చేయగలను. ఇది వరకు ఎప్పుడో నేను విన్నా, ఎవరో ఫారినర్ బ్రిటిషరు ఒక గుండు సూది తయారు చేసుకొస్తే దానికి సెంటర్ త్రూ అండ్ త్రూ హోల్ వేశారు మన ఇండియన్స్ అని. అంటే అంత మేధావులు. అంటే ఒక పట్టు చీరని మడత పెట్టి అగ్గిపెట్టులో పెట్టచ్చు అని చెప్పిన వాళ్ళు మనోళ్ళు. ఆ కల్చర్ ఎక్కడ పోయిందండి? ఎందుకు చచ్చిపోయింది? ఆదరణ లేక, అవగాహన లేక, వాల్యుయేషన్ లేక. దేర్ ఇస్ ఎ డ్రాట్. అన్ని రోజులు ఒక రకంగా ఉండదు, కష్టకాలాలు ఉంటాయి. కష్టకాలాల్లో దాన్ని నిలబెట్టగలడానికే కదండి ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు ఆ ప్రోత్సాహకాలు సరిగ్గా అందుంటే ఈ ఫ్రీబీస్ అన్నారు కదా, ఆ ప్రోత్సాహకాలు ఇంకా వాల్యుయేట్ చేసి ఉంటే పోచంపల్లి చీర ఈ రోజు నువ్వు షోరూమ్ లోకి వస్తే 20,000 రూపాయలు 12,000 రూపాయలు అమ్ముతాడు. అదే మగ్గం వాడి దగ్గరికి వెళ్తే 600కి 700 రూపాయలు కొంటారు. 600-700 ఇదే దొరుకుతుంది. ఏమని అన్నారు అనుకో, దీస్ ఆర్ ఆల్ సేల్స్ మెన్, దే సెల్ ఇట్ బెస్ట్, దే ఆర్ ఆల్ ద క్రియేటర్స్, దే డజంట్ నో హౌ టు మార్కెట్ ఇట్. The difference is that true, the marketing techniques and the real producer, there's a lot of difference. Yes. So that's how the cultures are getting died, are getting eliminated from the market, in the lifestyles. Yes. So, coming next to ఈ గ్రామ స్వరాజ్, మీ విజన్ ఏదైతే ఉందో, వాట్ ఈస్ యువర్ ప్రాపర్ విజన్ ఆఫ్ గ్రామ స్వరాజ్? అంటే దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? ఒక్కసారి ఒక చిన్న నోట్ దాని గురించి. ఇట్స్ క్వైట్ అ వాస్ట్ సబ్జెక్ట్. అంటే గ్రామ స్వరాజ్యం అనేది ఓన్లీ అన్ అవుట్లైన్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్, రీకూపింగ్ అవర్ ఓల్డ్ లైఫ్ స్టైల్. I heard that, sorry for the interruption, I heard that
జేడి లక్ష్మీనారాయణ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన మీ ప్రాజెక్ట్ విని మీతో ఒక 15 to 20 minutes జరగాల్సిన మీటింగ్ అది హాఫ్ అన్ అవర్ బియాండ్ వెళ్ళిపోయి మీతో ఇన్వాల్వ్ అయిపోయి మీరు నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చేసేయండి, నేను దీన్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను, నేను అడాప్ట్ చేసుకుంటాను అనే స్టేజ్కి ఆయన వెళ్ళిపోయాడు అనే ప్రాసెస్ నేను విన్నా, ఆ థింగ్ నేను విన్నా. అది నిజమో అబద్ధం ఒకసారి మీరు చెప్పండి. అంటే హీ వాజ్ ఎక్సైటెడ్, నో డౌట్. అలాంటి పెద్ద వ్యక్తి, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి నేను ప్రజెంట్ చేయగలిగాను నా అదృష్టం అనుకోండి. అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒక కాన్సెప్ట్ అనుకోవడం ఒక విధానం, ఆ కాన్సెప్ట్ని ఎవరి ద్వారా రూట్ చేసి బయటికి ప్రొజెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్ ఏంటంటే 2014లోనే జపనీస్ కంపెనీతో నాకుండే అప్పుడులో ఉండే టైప్స్ తోటి జపనీస్ కంపెనీస్ తోటి ఈ టోటల్ సాలిడ్ వేస్ట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్లో మున్సిపల్ వేస్ట్ని కానీ ఎనీ కైండ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ని కంప్లీట్లీ కార్బన్స్ కింద కన్వర్ట్ చేయడానికి 2014లోనే నేను ప్రపోజల్ తయారు చేశాను. ఓకే. సో జపనీస్ నాకు ఉన్న పేటెంటింగ్ ఎక్స్పోజర్ తోటి జరిగింది. ఏం జరిగిందంటే అప్పుడు గవర్నమెంట్ టేకప్ చేయలేదు. ఓకే. మొన్న ఎవరో ఆయన ఒక అతను డిస్ప్లే చేశారు పవన్ కళ్యాణ్ గారి ముందు. అప్పుడు నాకు నవ్వు అనిపించింది, అంటే బాధ అనిపించింది. ఇది నేను ఎప్పుడు 2014లో నేను చెప్పాను, ఎనీథింగ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ అండ్ బ్యూటిఫుల్ థింగ్ కెన్ బి మేడ్. ఇప్పుడు మీ టైర్స్ కావాలి, కార్బన్ కావాలి, బయట నుంచి కొంటారు. మీ దగ్గరలో ఉన్న చెత్తను కాల్చి మీరు కార్బన్ తయారు చేయొచ్చు అట్ ఈ టెంపరేచర్. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ జనరేషన్ మేకింగ్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక పెద్ద వ్యక్తికి నేను ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఆయన అన్నది ఏంటంటే, నాకు 2 minutes టైం అడిగాను ఆయన్ని. ఈ వాజ్ సో ప్లీజింగ్ ఇచ్చారు. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ చిన్నగా నా లోగో వేసాను, కంపెనీ లోగో వేస్తే, వీరేష్ గారు దీని మీద చేయాలనుకుంటున్నారంటే, లేదు సార్ ఇది కాన్సెప్ట్, ఏదో ప్రజెంటేషన్ కోసం లోగో వేసాను. లేదంటే చాలా బాగుంది, నేను ఒక విలేజ్ అడాప్ట్ చేశాను, మీరు వెళ్ళి విజిట్ చేయండి అని చెప్పన్నారు. నేను సబ్సిక్వెంట్లీ నేను ఆ విలేజ్ విజిట్ చేశాను. దాని ఇన్పుట్స్ కూడా మీకు చెప్తాను. పీపుల్ లైక్ హిమ్ హూ హ్యాస్ ఎ లాంగ్ విజన్, అలాంటి లాంగ్ విజనరీ క్యారెక్టర్స్. ఎందుకంటే ఆయన ఎంతో మంది పర్సనాలిటీ డెవలప్మెంట్కి కోర్సెస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చెప్తారు. అవుట్ ఆఫ్ హిస్ పర్సనల్ ఇంట్రెస్ట్, ఎక్కడ ఒక రూపాయి తీసుకోవడం కానీ ఆయన చేయడం కానీ చేయలేదు. అండ్ గొప్ప వ్యక్తికి నేను ప్రజెంట్ చేయడం నా అదృష్టం. ఆయన ఎక్సైట్ అవ్వడం కంటే నా అదృష్టం. డెఫినెట్లీ వాస్ ఇంప్రెస్డ్ విత్ ద ప్రాజెక్ట్ అండ్ హీ ఆస్క్డ్ మీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆ టేక్ ఇట్ ఫార్వర్డ్లో ఏంటంటే, అసలు గ్రామ స్వరాజ్యం నీ దగ్గరికి వచ్చేసరికి, అంటే ఇందాక మనం ఇంటర్వ్యూలో వెళ్ళేసరికి, గ్రామ స్వరాజ్యంలో మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే మన ఊరు మన అవసరాలు. అంటే మన ఊరికి ఒక అవసరం ఉంటుంది, ఆ అవసరం మన ఊర్లోనే తీరాలి. అంటే మీరు ఒక విలేజ్లో ఉన్నారు, మీ విలేజ్లో మెయిన్ క్రాప్ రైస్. నేను నా విలేజ్ గురించి చెప్తాను. నా విలేజ్ మెయిన్ క్రాప్ రైస్ అండి. దానికి యాన్సిలరీ ఇన్కమ్ వచ్చేది కొబ్బరి చెట్లు. ఎక్కడో అక్కడ అడప కొంతమందికి ఆవులు గేదెలు అవన్నీ ఉంటాయి, వాటిలో వాళ్ళు పాలు అవి చూసుకుంటారు, అది ఒక సెకండ్ ఇన్కమ్. తర్వాత ఆర్ట్ వర్క్ కింద లేస్ కుడతారు. లేస్ అంటే థ్రెడ్ తోటి మంచి బ్యూటిఫుల్ మ్యాట్స్ అన్ని తయారు చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ డూ ఇట్. దట్ ఈస్ వన్ మెథడ్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్. మా నాన్నమ్మ గారు అయితే నవారు నేసేవారు, ఆవిడ సొంతగా మగ్గంతో నవారు నేసేవాళ్ళు. మంచాలు కడతారు కదండి నవార్లు. సో ఇలాగ దేర్ ఇస్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ స్కీమ్స్ అప్పుడులో ఉండేవి. ఇప్పుడు నేను 2020 కోవిడ్ టైంలో మా ఊర్లో ఉన్నప్పుడు 2 కేటగిరీస్. ఒకటి వరి పండించేవాడు, 2 ప్రాన్స్ని బ్రోకరేజ్ చేసేవాళ్ళు, ఐ మీన్ పర్చేస్ అండ్ సేల్ చేసేవాళ్ళు. 2 కేటగిరీసే ఉన్నారు. సో చేసేవాళ్ళు. ఇది ఏంటి అంటే, కనీసం కొబ్బరాకు తీసేవాళ్ళు లేరు. రోడ్ల మీద కొబ్బరాకులు పడిపోయినాయి, కొబ్బరి కాయ పడుతున్నా, కొబ్బరి ముగ్గు అంటే ఎండిపోయి కాయలు పడిపోతున్నా కొబ్బరి చెట్టు ఎక్కడానికి లేబర్ దొరికే పరిస్థితి లేదు. ఈ రకమైన ఊరు, ఈ అంటే ఆదాయం వస్తుందని తెలిసి కూడా ఎక్కట్లేదంటే ఏంటి అసలు సమస్య ఏంటంటే మ్యాన్ పవర్. సరే, మ్యాన్ పవర్ విలేజ్ 1600 మంది ఉన్నారు. మ్యాన్ పవర్ ఇదివరకు అంటే డెసిగ్నేటెడ్ పోస్ట్ ఉండేవి. క్యాస్ట్ల గురించి పక్కకు పెడితే కుమ్మరి, కమ్మరి ఇలాగే ఉండి ప్రతి వర్క్కి ఒక్కొక్క టీమ్ ఆఫ్ పీపుల్ వేర్ వర్కింగ్. నౌ వై ఆర్ దే నాట్ వర్కింగ్? ఈవెన్ వరి పండించే దగ్గర లేబర్ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే లేబరే, లోకల్ లేబర్ పనిచేయట్లేదు. మొత్తం ఉన్న ఊర్లో 10 మంది రైతులే ఉన్నారండి వరి అంటే సాగు చేసేవాళ్ళు. ఈ 10 మంది సిండికేట్ అయ్యి అన్ని చేస్తున్నారు. కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఏజ్ గ్రూప్స్ ఈజ్ అరౌండ్ 40 and 55 మధ్యలో ఉన్నారు.
నేను ఆలోచించేది 40 బిలో ఏజ్ గ్రూప్ లేరు, నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, మరి ఎవరు పండిస్తాడు? ట్రూ. సో ఈ అన్ని ఆలోచనలో ఓకే అడిగాను నేను. చాలా మంది చాలా ఊర్లు తిరిగాను, తెలిసిన ఊర్లు, రిలేషన్స్ లో వాళ్ళని వీళ్ళని ఇంటరాక్ట్ అవ్వడం, సర్పంచులతో ఇంటరాక్ట్ అవ్వడం, రకరకాల వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వడం, గవర్నమెంట్ ఆఫీసర్లతోటి, కలెక్టర్ లెవెల్ వాళ్ళతోటి కూడా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే చదువు ఇంపార్టెంట్. ఆ చదువుకొని నేను పొలంలోకి దిగాల. ఇదేంటండి, ఇది చదువుకుంటే పొలంలో దిగకూడదా? మరి మీకు భోజనం ఎవరు పండిస్తారు? అలా కాదండి, నేను బిఎస్సి అగ్రికల్చర్ చేశాను, నేను బిఎస్సి అగ్రికల్చర్ చేశాను, ఎంఎస్సి కూడా చేస్తాను అవసరం అయితే, నాకు అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్ట్ మాత్రమే కావాలి. ఓకే. లేదా ఒక బ్యాంకులో ఎంప్లాయ్కి వెళ్ళిపోతాను. సరే, అందరూ వెళ్ళిపోతారు, రేపొద్దున వేరెవరు పండిస్తాడు? అసలు కనీసం కొబ్బరికాయ ఎందుకు తీయట్లేదు? ఊర్లో చెత్త డిస్పోజల్ ఎక్కడ చేస్తున్నారు? ఇవన్నిటిని కోరిలేట్ చేసుకుంటూ ఇందాక చెప్పాను కదా, 100 రూపాయలకి రొయ్యి అమ్మేశాడు, వారం రోజుల తర్వాత అదే రేటు 320 రూపాయలు అయ్యింది. రైతు ఎంత నష్టపోయాడు? ఎందుకు ఈ నష్టం జరిగింది? ఎందుకంటే ఒక ప్రాపర్ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఇక్కడ లేదు. వాళ్ళు ఎక్కడికి ప్రాసెస్ చేయడానికి పంపించేవాళ్ళు అంటే ముంబై కానీ భువనేశ్వర్ కానీ పంపించేవాళ్ళు. అంటే ఫస్ట్ 24 అవర్స్ ఆఫ్ ది క్రాప్ వాడు ఐస్ లో పెట్టి పంపించేస్తే ఒరిజినల్ దాని యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ చచ్చిపోతాయి. ప్రాపర్ ప్రాసెసింగ్ చేయకపోతే. అయినా సరే మనం చెత్త కొనుక్కుని తింటున్నాం ఈరోజు పరిస్థితి. ఇది చెప్పాలని ఏంటి విధానం అంటే, ఒక వి గ్రో ఫర్ యూ అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఆర్గానిక్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఒక యాప్ ద్వారా సేల్ చేయడం స్టార్ట్ చేసి ఐ స్టార్టెడ్ డిగ్గింగ్ ఇన్ మోర్ డిగ్గింగ్ లోకి వెళ్ళినప్పటికి ఏమైందంటే ప్రాబ్లమ్స్ అర్థమవుతూ వచ్చాయి. 25 మెంబర్ స్టూడెంట్స్ ని అర్బన్ ఏరియాలో 25 మెంబర్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ ఇన్ ద సెన్స్ రీసెర్చ్ స్కాలర్స్ ని పిలిపించి 2 చోట్ల అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా 2 చోట్ల కూడా వీళ్ళని రీసెర్చ్ చేయమని చెప్పి అసలు ఏం జరుగుతుంది, ఏం రకంగా జరుగుతుందంటే జరిగేది ఏంటంటే ట్రెడిషనల్ సిస్టమ్ ఇప్పటికీ ఆ పాత విధానాలనే, అంటే కొత్త మెషినరీస్ వచ్చే, లేబర్ దొరకట్లేదు కాబట్టి కొత్త మెషినరీస్ వచ్చాయి, కానీ ఆ పాత విధానాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇదివరకు 750 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉండేది, ఇప్పుడు 1400 రూపాయలు రైతు మద్దతు ధర కింద పెంచడం జరిగింది. కానీ అయ్యే ఖర్చులు కానీ, లేబర్ ఎక్స్పెన్సెస్ కానీ, మిషనరీ ఎక్స్పెన్సెస్ కానీ దాన్ని మించిపోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ లేదు. సో ప్రతి చోట సెకండ్ ఇన్కమ్ కావాలి. ఓకే. And they have time to spend on. But so when they have time to spend on, so it is better you give them a second income source for every villagers. And apart from that, youngsters who is getting educated, village farming oka lifestyle kinda unna మార్చుకోవడానికి ఈక్వలెంట్ టు సిటీ లైఫ్ స్టైల్ తో బతకాలనుకున్న వాళ్ళు, రెవెన్యూ జనరేషన్ చేయాలనుకున్న వాళ్ళు, ఇందాక చెప్పే ముందు అనుకున్నట్టుగా 40 రూపాయలు అప్పుడు టమాటా లాభం ఎంత ఉంటుందంటే మార్జినల్ అయిపోయినప్పుడు ఏ రకంగా చేయాలని దీని మీద రీసెర్చ్ చేసి గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది, ఎందుకు కళ్ళెందుగా కూర్చుందని అంటే గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చేసింది, కానీ మనమే అదింపుచ్చుకోవట్లేదు. ఇట్ ఈస్ లైక్ ఎన్ యాంటీనా సిగ్నల్స్. మీరు మొబైల్ ఆఫ్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీ మొబైల్లోకి ఎట్లయితే మెసేజ్ రాదో, గవర్నమెంట్ హెస్ థ్రోడ్ మెనీ ప్రాజెక్ట్స్ ఆన్ టు ది సొసైటీ, బట్ because of lack of awareness in the villages and also so-called politician all activities or the traditional politicians vidhanamlo, they're not grabbing the opportunities what is being given by the governments. So వీటినన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఒక చిన్న కాన్సెప్షనల్ గా ఒక రైటప్ తయారు చేసి దాన్ని, అంటే ప్రతి విలేజ్ కి ఒక సెపరేట్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. వీ కెనాట్ క్లబ్ ద రిక్వైర్మెంట్స్. ఒక మండల్లో 90% ద సేమ్ ఉండొచ్చు, బట్ ఒక జిల్లాలో సేమ్ ఉండకపోవచ్చు, ఒక రాష్ట్రానికి వచ్చేసరికి మారిపోవచ్చు. అలాగా ఒక డివిజనల్ వైజ్ గా, మండల వైజ్ గా, రైట్ టు ద గ్రాస్ రూట్ లెవెల్, విలేజ్ వైజ్ గా ఎవ్రీ విలేజ్ నీడ్ టు బి ప్రాపర్లీ డిస్కస్డ్. ఆ రకంగా చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు బేసిక్ అన్నం ఉంది, చుట్టూ ఉండే కూరలు కావాలి. కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? స్టార్టింగ్ ఫ్రమ్, అంటే కొనుక్కోవడానికి పక్క మార్కెట్లో కొంటున్నారు, కానీ నాగ్పూర్ నుంచి ఉల్లిపాయలు వస్తాయి, కర్ణాటక నుంచి ఒక టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ వస్తాయి,
చిత్తూరు నుంచి టమాటా వస్తుంది, సరే ఇంకో దగ్గర నుంచి అలా అన్ని కలిస్తే కానీ నీ ఆకు నిండట్లేదు. ట్రూ. ఇలా ఎందుకు? యూ హ్యావ్ MIDH ప్రాసెస్. హార్టికల్చర్కి 30% సబ్సిడీ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్కి ఉంది. ఒక విలేజ్లో ఒక 5 ఎకరాలు తీసుకుని విలేజ్కి కావాల్సిన అన్ని రకాలు కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో పండించే విధానాలు ఉంది. ఏమి రాకెట్ సైన్సెస్ లేవు. ఇట్స్ రెగ్యులర్ అగ్రికల్చరే, కానీ కొంచెం భిన్నంగా ఉంటుంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు కదా ఊర్లో, వాళ్ళు ఏంటి వరి చూడడానిక, ఫోటోలు దిగడానిక కాదు కదా, వీళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి కదా. ఒక 3 ఎకరాలు 4 ఎకరాల్లో హార్టికల్చర్ డెవలప్ చేసి దాంట్లో వెజిటేబల్స్ అండ్ ఫ్రూట్స్ ఫర్ ది విలేజ్, నాట్ ఫర్ ది అవుట్ సైడ్, ఫర్ యువర్ విలేజ్. అంటే ఒక టమాటా కానీ ఇదివరకు ఏం చేశారండి, మా పెరట్లో, మా ఎకరం పెరట్ ఉంటే మా తాతగారు మొత్తం వారానికి సరిపడే కూరగాయలని దాంట్లోనే పండించేవాళ్ళు. ఆయనకు ఉన్న విజన్ వేరు. సో ఆయన ఇప్పుడు ఎవరు వచ్చినా అతిథులను కాదనే వాళ్ళు కాదు. సో మా గ్రాండ్ ఫాదర్ టైంలో ఏంటంటే గుండెలతో అన్నం మార్చడం అలవాటు. అంటే ఎప్పుడు రోజుకో 100 మంది 120 మంది. సో ఈ వెనకాల బ్యాక్ యార్డ్ లో పండించిన కూరగాయలు సరిపోయాయి కాదు, బండితో కూరగాయలు తెచ్చుకునేవాళ్ళు పాలకొల నుంచి. ఓకే. సో ఇప్పుడు ఏమన్నానంటే ఒక హార్టికల్చర్ లో డెవలప్ MIDH స్కీమ్ లో నీకున్న సబ్సిడీ ప్రకారం ఒక పాలీహౌస్ డెవలప్ చేసి మీ ఊరికి కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ దాంట్లో పండించుకోండి. ఓకే. ఇట్ ఈస్ వన్ విచ్ ఈస్ ఎక్స్పోజ్ టు ద క్లైమేట్. అట్టిపళ్ళు ఇలాంటి జాంకాయలు అన్ని పెంచడానికి ప్రోత్సాహకం ఇవ్వండి. ఇచ్చిన దానికి నీ లోకల్ విలేజ్ నువ్వు రేట్ ఫిక్స్ చేసుకొని నీ డిస్ట్రిబ్యూట్ చేసి సేల్ చేయి. దట్ ఈస్ వన్ స్కీమ్. నెక్స్ట్, విలేజెస్ లో ఆవులు గేదెలు ఇదివరకు ఏంటంటే పెద్ద ఇల్లులు ఉండేవి, పాకల దగ్గర ఉండేవి, చేసేవాళ్ళు. ఇప్పుడు ఓపికలు నశించిపోయాయి, వాటిని మేనేజ్ చేయడం కుదరట్లేదు. కుక్కని తీయాలంటే ₹1,00,000 ఖర్చు పెట్టి దానికి చైన్లు కొన్ని తిప్పుతారు, కానీ ఆవును కడగమంటే ఏ కుర్రాడు కానీ యంగ్స్టర్ కానీ రాడు. సో ఇలా కాకుండా ఒక సొసైటల్ డైరీ ఫామ్ కింద అదే ఊర్లో 1 ఎకరం ల్యాండ్ లో ఒక 150 గేదెలు పాలు పెట్టుకొని విలేజ్కి కావాల్సిన పాలు అన్నించి దాని నుంచి తీసుకోండి. ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంది, పాలు బాగా వస్తున్నాయి, చిన్న డైరీ యూనిట్ ఎవరికైనా చేయండి. సో దేర్ వన్ MSME స్టార్ట్స్. ఓకే. దెన్ కమ్స్ టు ది హార్టికల్చర్ లో ఇంకో విభాగం ఫ్లవరింగ్స్. కొన్ని ఎకరాలు పూలు పండించండి. దిస్ బికమ్స్ ఎ క్యాష్ క్రాప్. మీకు డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలకు ఇవ్వండి, ఇవి పండించమని, వాళ్ళకి రెవెన్యూ జనరేషన్ అవుతుంది. ఆ రకంగా రెవెన్యూ. దెన్ ఏదంటారు, కోళ్ళు మేకలు ఫర్ అండ్ ఫిషరీస్, ఆక్వా ప్రొడక్ట్స్, వీటికి కొంత స్పేస్ అలొకేట్ చేయండి. దాంట్లో యంగ్స్టర్స్ ని తీసుకురండి. ఆస్పైర్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది. MSME స్థాపించి ఒక లోకల్ బాడీలో ఒక 4 యంగ్స్టర్స్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ who are unemployed, they can form an MSME and drive the products, process the products. మీకు హార్టికల్చర్ లో టమాటా విపరీతంగా పండేసింది, యు ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ ఇట్ టుడే. పక్క నియరెస్ట్ మార్కెట్ కి యాప్స్ వచ్చాయి కదా, యాప్స్ డెవలప్ అయి ఉన్నాయి కదా, కొద్దిగా ఎడ్యుకేటెడ్ కదా, నువ్వు డిగ్రీ దాకా చదువుకున్నా, దీన్ని పక్కన అమ్మడానికి ట్రై చేయి. అమ్మడం కుదరలేదు, ఇంకో MSME స్థాపించండి. ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్, టమాటాతో పచ్చళ్ళు పెట్టండి, పికిల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయండి. ఇట్లాగా ఒక విలేజ్ లో ఉన్న అగ్రికల్చరలిస్ట్లే 2-3 బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అవుతే ఈ ప్రోడక్ట్ ని బై ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని దేర్ లైఫ్ స్టైల్ ఎన్హాన్స్మెంట్ పెంచుకోవడానికి, వాళ్ళ ఆర్థిక వనరులు పెంచుకోవడానికి చేయగలిగే వసతులన్నీ ఉన్నాయి. ఇందాక మీరు కోట్ చేశారు జెడి లక్ష్మీనారాయణ గారి. నేను వాళ్ళ విలేజ్కి వెళ్ళాను. వాళ్ళ విలేజ్కి వెళ్తే వాళ్ళు కష్టపడి, దేవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ పీపుల్, కష్టపడి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ పండించారు. అల్టిమేట్లీ ద ప్రాబ్లమ్ అగైన్ కేమ్ విత్ ది పాయింట్ దట్ ఎక్కడ అమ్మాలి, అమ్మకట్లేదు. నేను అన్నాను, పొద్దున్న నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి మీది 120 కిలోమీటర్లు సార్, వచ్చినప్పుడు నేను 70% ఆఫ్ ద వెహికల్స్ ఐవ్ సీన్ విత్ ఎంటీ ట్రాలీస్ ఆఫ్ వెజిటేబుల్ కార్ట్స్ తోటి వెళ్ళింది. మరి మీరు అక్కడి నుంచి వెజిటేబుల్స్ వచ్చినా మీ దగ్గర నుంచి ఎందుకు పంపించలేకపోయారంటే సార్ అవగాహన లోపం. సో యూ హెల్ప్ మీ అవుట్. నేను చెప్పాను, మా యాప్ లో మీరు నాకు యాన్యువల్ క్యాలెండర్ ఇవ్వండి. యాన్యువల్ క్యాలెండర్ ఇచ్చారనుకో, వాట్ ఎవర్ ద ఫార్మ్ ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్, మీ యాన్యువల్ క్యాలెండర్ పెడితే నేను నా క్యాలెండర్ లో పెట్టేస్తా. పలానా రోజుకి +2 days 3 days నాకు పలానా చోట యూ కెన్ ఐడెంటిఫై ద ప్రోడక్ట్. నువ్వు తిన్న యాపిల్, జాంకాయి
ఏ ఫామ్ లో పండింది, ఏ రైతు పండించాడో కదా ట్యాగ్ వేసి పంపిస్తాం, ఇంటికి పంపిస్తా. అలాగే నేను యాప్ డెవలప్ చేసి వీగ్రో ఫర్ యాప్ డెవలప్ చేసి 8 months మేము చేసాం. మళ్ళీ ఇదే సస్టైనబిలిటీ ప్రాబ్లం వచ్చి నవ్ వీ హావ్ మేడ్ ఇట్ ఎ పాయింట్. మా ప్రోడక్ట్స్ అగ్రికల్చరల్ గా ఎవరైతే మా దీనికి ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇండివిజువల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఈ రకంగా చేసుకుంటూ మెయిన్ గా గ్రామ స్వరాజ్యం అంటే ఏంటంటే మీ మెయిన్ క్రాప్ మీకు ఉంటుంది. ఇది కాకుండా కొబ్బరికాయ ఉంది, కొబ్బరికాయని ప్రాసెస్ చేయడం ఎలాగా, అన్ప్రాసెస్డ్ గా అమ్మడం ఎలాగా. ప్రాసెస్ చేయాల్సిన పరిస్థితి, అన్ప్రాసెస్డ్ గా సేల్ అయ్యే పరిస్థితి లేనప్పుడు ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు లోకల్ యంగ్స్టర్స్ ఆర్ ఎనీ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ ఫార్ములేట్ ఎ బాడీ, 3-4 people ఒక MSME ఫామ్ అయ్యి ఉన్న విలేజ్ లో ఉన్న కొబ్బరికాయలన్నింటినీ గ్రాప్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ప్రాపర్ గా డిస్కార్డ్ చేయడం. నెక్స్ట్ హార్టికల్చర్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అక్కడే పండించుకోవడం. నెక్స్ట్ డైరీ ఫార్మ్, సేమ్ వే ప్రాసెస్ అన్ప్రాసెస్డ్. మిల్క్ విలేజ్ కావాల్సిన ఉపయోగానికి డిస్ట్రిబ్యూట్ చేయడం, అన్ప్రాసెస్డ్ ప్రాసెస్డ్ చేసి ఎక్సెస్ ఉన్నదాన్ని బయటికి సేల్ చేసి రెవెన్యూ జనరేట్ చేసుకోవడం. నెక్స్ట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ మీట్ అండ్ ఫిష్, ఆక్వా ప్రోడక్ట్స్. ఇది ప్రతి దగ్గర ప్రాసెస్డ్ అండ్ అన్ప్రాసెస్డ్. అన్ప్రాసెస్డ్ అంటే ఫార్మ్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ద్వారానే ఈ MSMEs అండ్ గవర్నమెంటల్ సపోర్ట్ తోటి, MIDS సపోర్ట్ తోటి they can produce, they make their own processing units and sell the product in a processed form, right? Where you will get more revenue from your product. ఎస్. ఇవన్నీ చేస్తూ విలేజెస్ లో కావాల్సింది ఏంటి, సోలార్ మిత్ర కింద మనకి ఆల్రెడీ వీ హ్యావ్ గవర్నమెంట్ పాలసీ దట్ ఎవ్రీ విలేజ్ కి మనం సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవచ్చు. ఇలాంటివి ఒక విలేజ్ లో, అక్కడే విలేజ్ లో ఒక 2-3 ఎలక్ట్రీషియన్ జాబ్ చేసే వాళ్ళని దీంట్లో MSME కింద స్టార్ట్ చేయించి వీళ్ళ చేత ప్యానెల్స్ డిస్ట్రిబ్యూట్ చేయించి ఎరెక్ట్ చేయించి రేపొద్దున సర్వీస్ కూడా వీళ్ళే చేసేటట్టు ఎంపవర్ చేయడం. నెక్స్ట్ కమ్స్ వాట్ యు కాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. విలేజ్ ఒక యూనిట్ గా కానీ 2-3 విలేజెస్ కలిపి ఒక యూనిట్ గా కానీ ఒక చిన్న కార్బనర్ ప్రోడక్ట్ పెడితే ఈ వచ్చిన వేస్ట్ అన్నిటి కూడా దాన్ని అక్కడికక్కడ బ్రేక్ చేసి ఓన్లీ కార్బన్ ప్రొడ్యూసెస్ అండ్ రెవెన్యూ జనరేటెడ్ ప్రొడ్యూస్ కింద మార్చి దే కెన్ సెల్ టు ది వరల్డ్. అండ్ కమ్స్ certain areas where there is a huge aqua products, we can plan for in what you call cold storages and mini processing units where they can freeze and product and process it and sell it to the outside world. Prawns ki China and other countries, Vietnam అన్నిటికీ మంచి డిమాండ్ ఉంది, US లో మంచి డిమాండ్ ఉంది, క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎడ్యుకేషనలిస్ట్ గా నేను చదువుకున్నాను, నేను వ్యవసాయం చేయను కాదు, నేను చదువుకున్నాను, నేను వ్యవసాయం బాగా చేయగలుగుతానని చెప్పడమే గ్రామ స్వరాజ్యం. ఓకే. నేను మీకంటే నేను బాగా సంపాదించగలుగుతున్నానని చెప్పుకోవడమే గ్రామ స్వరాజ్యం. ప్రతి ఒక్క రైతన్నను, ప్రతి ఒక్క విలేజర్ కూడా గుండెల మీద చేయి పెట్టుకొని మీ వాళ్ళు ఏంటంటే సిటీలో సంపాదించి నా సంపాదన చూడని నా వైపు చూపించుకునేటట్టు చేయాలనేది విలేజర్ లో ఆ కాన్ఫిడెన్స్ పెంచడం కోసం చేసిన కాన్సెప్ట్ ఈ గ్రామ స్వరాజ్యం. So this is an endless flow. There's an endless flow. There are many modules in it, but unfortunately because of it varies from the area to areas. SAP అని సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో వాడుకున్నట్టు ఉపయోగపడుతుంది. ఎక్సెల్ షీట్ ఉంది, వాడుకున్నట్టు ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్సో దట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్. అక్కడ లోకల్ కండిషన్స్, అక్కడ వాళ్ళకి రిక్వైర్మెంట్స్, దాన్ని బట్టి దీని ఉంటుంది. So if someone has to have a visionary, had that visionary to develop this kind of a concept, which I want to take it to the root. I'm looking forward for more youngsters. Sir, మా విలేజ్ ఉంది, మీరు వస్తారా? నిజంగా జేడి లక్ష్మణ్ చెప్పారని కాదు, వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారండి. మేము ఊరికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్లారు. వన్ మోర్, గోబర్ గ్యాస్ ప్లాంట్, గ్యాస్ ప్రొడక్షన్ కోసం గోబర్ గ్యాస్ ప్లాంట్. ఇప్పుడు మనం ఎట్లాగైతే సొసైటల్ ఫార్మ్ కింద డెవలప్ చేస్తామో, కౌ వేస్ట్ అన్ని కూడా, నైట్ సాయిల్స్ అన్ని కూడా ఒక దగ్గరికి ప్లాంట్ అయితే గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. దానికి మంచి సబ్సిడీస్ ఉన్నాయి.
ఇప్పుడు సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ అమ్ముతున్నారండి. గవర్నమెంట్ ఎంత వేస్ట్ చేస్తుందండి పర్ గ్యాస్ సిలిండర్? ఒక్కొక్క వ్యక్తి మీద, ఒక ఫ్యామిలీ మీద మినిమం సబ్సిడీ కింద 500 ఇస్తున్నారంటే 5,000 రూపాయలు పర్ ఫ్యామిలీ చొప్పున ఇస్తున్నారు కదా. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ 6,700 crores వాట్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్పెంట్ ఆన్ వన్ స్టేట్ ఫర్ ద గ్యాస్ సబ్సిడీస్. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి డబ్బులు తెలియదు మనకి. వి కాంట్ అండర్స్టాండ్. ఈరోజు పెట్రోల్ వదిలేస్తేనండి జనాలకు అప్పుడు అసలు మన లైఫ్ స్టైల్ కాస్ట్ ఎంత అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే కష్టపడి ట్యాక్సులు కట్టినవాడికి ఏమనిపిస్తుంది అంటే ఉత్తిన ఫ్రీ బీస్ ఇచ్చామనిపిస్తుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే మనం ఏ ఇంటెన్షన్తో వాళ్ళకి ఫ్రీ బీస్ ఇచ్చామో ఆ ఇంటెన్షన్తో వెళ్ళక ఇంకా వాళ్ళు అక్కడే ఉండిపోవడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం. ఎన్ని హిల్లీ ఏరియాస్ ఉన్నాయి విచ్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ అ టూరిజం స్పాట్స్. ఈరోజు రోడ్లు లేకపోవడం వల్ల, ఇంకో రకంగా కాకపోవడం వల్ల వాళ్ళు హెల్త్ పరంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళకి అందాల్సినవి అందట్లేదు. మళ్ళీ అగైన్ సినిమా గురించి చెప్పాలంటే అదేదో నరేష్తో ఒక సినిమా ఉంటుంది, అక్కడికి వెళ్తే ఎలక్షన్కి వెళ్తే బాక్సులు దాసేస్తారు వాళ్ళు. ఆ సినిమాలో కూడా జరిగింది ఇదే. మాకు ఒక బ్రిడ్జ్ కావాలి, మేము చచ్చిపోయే పరిస్థితిలో వెళ్ళే పరిస్థితి లేదు, మాకు బ్రిడ్జ్ కావాలని చెప్పడానికి వాళ్ళు పడ్డ తప్పన ఎంత ఉంది. మరి ఫ్రీ బీస్ వెళ్ళట్లేదా? ఏదో రకంగా చేరుతున్నాయి అక్కడికి. మీరు ఎలకేట్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్ ఈస్ ఎలకేటింగ్ ద ఫండ్స్. సో దట్స్ హౌ ద గ్రామ స్వరాజ్యం. రియల్ గ్రామ స్వరాజ్యం ఏంటంటే ప్రతి విలేజర్ బ్యాంచెట్ మీరేంట్రా సంపాదించేది, నన్ను చూడరా, నేను వైట్ కలర్ మీద పనిచేస్తున్నాను అనే, వైట్ కలర్ తో సమానంగా సంపాదిస్తున్నాను ధైర్యంతో వాడు చెప్పేటట్టు ఉండాలి. దట్స్ హౌ ద విలేజ్ హస్ టు డెవలప్. సార్ మై వన్ మోర్ క్వశ్చన్. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్ గురించి చెప్తున్నారు. ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో సార్, అది పంచాయతీరాజ్ ఎలక్షన్ లో ఎట్లా వర్క్ అవుతుంది సార్? అంటే నేను ఇది క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నానంటే సార్, మా ఊర్లో ఆయన నిలబడినాడు, ఆయన పలానా క్యాస్ట్ కాబట్టి ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ ఆయనే నిలబెడతాను నేను అని కొంతమంది మైండ్ సెట్ పల్లెటూరులోనే ఎక్కువ చూస్తాం. ఈయన మా ఓడు కాబట్టి ఈయనని గెలిపిస్తా, ఈయన మా ఓడు కాబట్టి ఈయన గెలిపిస్తా అంటారు. సో అట్లా ఈ కాస్ట్ సిస్టమ్ అనేది పంచాయతీరాజ్ ఎలక్షన్ లో ఎట్లా పనిచేస్తుంది అంటారు? పంచాయతీరాజ్ ఎలక్షన్ మొత్తం జరిగేది క్యాస్ట్ సిస్టమ్ మీద. అన్ఫార్చునేట్. ఇక్కడ ప్రాబ్లం నేను మళ్ళీ చెప్తున్నాను కదా. ఇది ఏమవుతుందంటే ఒక విలేజ్ స్థాపించినప్పుడు ఒక ఫ్యామిలీ, ఒక 10 ఫ్యామిలీస్ కలిపి వస్తాయి. వాళ్ళ జనరేషన్స్ పెరిగే కొద్దీ విలేజ్ స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ లైక్ ధోబీ పంతులు గారు, లేదు మంచిగా చెడుకు పంతులు గారు కావాలి, ధోబీ కావాలి, మళ్ళీ ఏదో అంటారు ఒక చికెన్ షాపు, మరి ఇవన్నీ ఇలా పెరుగుతూ పోతాయి. పెరుగుతూ పోయిన తర్వాత ఈ క్యాస్ట్ ఓడికే ఓట్లు వేస్తామంటే, మీరు అన్నారు కదా సేమ్ క్యాస్ట్ ఓడే నిలబడతాడు ఎప్పుడు, మీరు గుర్తుపెట్టుకోండి. వెరీ రేర్ కేసెస్ దే ట్రై ఫర్ ద అదర్ క్యాస్ట్. అంటే నువ్వే ఆ క్యాస్ట్ ని 2 కింద విడగొడుతున్నావు. ఇక్కడ నిలబడ్డది సేమ్ కాస్టే, అక్కడ నిలబడ్డది సేమ్ కాస్టే. అంటే విలేజెస్ లో నువ్వు బైఫర్కేషన్ తెస్తున్నావు. ఒక రాజకీయ వ్యక్తిగా నువ్వు చేయకూడదు ఏంటి, యునైటెడ్ గా ఉన్నదాన్ని నువ్వు బైఫర్కేషన్ తెచ్చుకొని ఈ రోజు ఈ ఎలక్షన్ తోటి అయిపోతాయండి గొడవలు. నో, ఈరోజు ఒక మామూలు సిటీస్ లో ఇంత మనం విలేజెస్ గురించి మాట్లాడుతున్నాం, మామూలు మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కాస్ట్ మీద కొట్టుకుంటున్నారండి. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వాస్తవం. కుక్కట్పల్లిలో 2006 లో ఫామ్ అయిన ఒక బిగ్గెస్ట్ టౌన్షిప్ లో నేను కళ్ళతో చూశాను. క్యాస్ట్ మీద కొట్టుకున్నారు ఎలక్షన్ మొత్తం. అండ్ ఇట్ ఈస్ నాట్ స్టాపింగ్ దేర్. చిన్న 30-40 ఫ్లాట్లు, 70 ఫ్లాట్లు, 100 ఫ్లాట్లు ఉన్న వాళ్ళు కూడా ఈ రకంగా చేస్తున్నారు. ఇంత చదువుకున్న వాళ్ళు, అక్కడైతే చదువులేదు అనుకోవచ్చు, చదువు ఇస్ నాట్ ది క్రైటీరియా. ఇక్కడ ఏంటంటే డివిజన్ తేవడానికి ఒక రీజన్ కావాలి. ఎదరోడిని ఎదవ కింద చూపించడానికి నాకు ఒక కారణం కావాలి, దాని మీద కొట్టుకుంటారు. కాస్ట్ అనేది ఇట్స్ వర్కింగ్, నేను కాదంటలేదు. కానీ ఎవరైనా సరే ఓ ఎలక్షన్ అనేది సర్వీస్ అని తీసుకున్నారనుకోండి, ఇవన్నీ వర్కౌట్ కాదు. ఎలక్షన్ అనేది హోదా కింద తీసుకొని, పదవి అనేది హోదా కింద కాలర్ ఇలా తిప్పేసినోడు డెఫినెట్ గా బొక్కబోర్లో పడుతుంది. ఈ రోజు కాకపోతే రేపు పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ టైంని నాకు ఇచ్చి పాడ్కాస్ట్ చేద్దాము అన్నప్పుడు నాకు తెలుసు ఇది ఎన్నిసార్లు అయిందో, చాలా సార్లు అనుకుంటే ఈ రోజు టైం దొరికింది. బై గాడ్ గ్రేస్ సార్.
అండ్ మీ ఆలోచనలు మీ విజన్ నాతో షేర్ చేసుకున్నందుకు అండ్ మా వ్యూవర్స్కి చెప్పినందుకు నాకు దీని నుంచి ఒక వే ఫార్వర్డ్ తెలిసింది సార్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ ఎండ్, ఈ కాంక్రీట్ టెక్నాలజీ ఏదైతే మీ ప్రొఫెషన్కి సంబంధించింది ఉందో, ఐ వాంట్ టు రిట్రైవ్ డేటా ఫ్రమ్ దాట్ ఆల్సో. మీరు పర్మిషన్ ఇస్తే ఇంకో పాడ్కాస్ట్ మీరు ఫ్రీ ఉన్న టైంలోనే పెట్టుకుంటాం సార్. యాక్చువల్గా మీకు దొరకకపోవడానికి కారణం ఏంటంటే నేను 2 పేటెంట్స్ మీద వర్క్ చేస్తాను. ఆల్రెడీ పేటెంట్స్ అప్రూవ్ అయిపోయినాయి. దాని కమర్షియలైజేషన్ అంటే ఒకటి వాటర్ ప్యూరిఫైయర్, డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైయర్, ఇప్పుడు మనం RO వాడుతున్నాం కదా, అది కాకుండా ప్యూర్లీ బయో మీద చేసాము, అది అప్రూవ్ అయింది. ఇంకోటి తమిళనాడు గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్, అది నాకు ఈ తిరుపూర్లో ఈ కలర్ డైయింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఐ హర్డ్ దట్. ఆ కలర్ ఇండస్ట్రీస్ లో జరిగే డ్యామేజ్ ఏంటంటే ఆ వాటర్ కలర్ఫుల్ గా ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేయడానికి 2018లో అడిగితే నేను ఫోమ్ కాంక్రీట్ తోటి బయోచేర్ తోటి ఒకటి ప్రోడక్ట్ తయారు చేశాను. అది ఆల్సో అంటే వేరే సైంటిస్ట్, కెనడియన్ ప్రొఫెసర్, మా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరం కలిసి చేసాం. నా కాన్సెప్ట్, నా ఏరియా ఆఫ్ వర్కింగ్ వచ్చి ఫోమ్ కాంక్రీట్ మీద. సో ఈ రెండింటి మీద కలిపి పేటెంట్ చేసాము, అప్రూవ్ అయింది. సో దాని కమర్షియలైజేషన్ మార్చడంలో అడావుడిగా ఉన్నాం. అండ్ రీసెంట్లీ ఏమైందంటే మా CSR యాక్టివిటీ కింద మథురాకి నౌ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ మై వాటర్ ప్యూరిఫైయర్. నేను పేటెంట్ చేసిన వాటర్ ప్యూరిఫైయర్ మథురాలో పైలట్ ప్రాజెక్ట్ కింద వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ వెరీ షార్ట్లీ నెక్స్ట్ వీక్. సో ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇస్ గ్రౌండ్స్ ఇస్ సెట్. సో ఈ హడావుడిలో ఉండి టైం ఇవ్వలేకపోతున్నాం, ఏమనుకోవద్దు. కాంక్రీట్ ఈస్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్, ఓకే, చాలా దాంట్లో ఉన్నాయి, కానీ సొసైటీకి తెలవాల్సింది కూడా చాలా ఉంది. ఈరోజు ఒక RMC ప్లాంట్ వాడు ఎలాగ ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నాడు. అసలు RMC ప్లాంట్ ఏంటి తెలియక మనం కాంక్రీట్ అంటే ఏదో పెరుగన్నం కనిపించినట్టు కంకర ఇసుక కలిపేసి సిమెంట్ కలిపేసి బండ్లు వేసి పంపించడం, ఇక్కడ వాడుకోవడం, తెలియనోడు ఈ లీకేజెస్ ఎందుకు వస్తున్నాయి, ఈ క్రాక్స్ ఎందుకు వస్తున్నాయి అని తలబదు సాధారణ మానవుడు అండి, వాడు లైఫ్ టైం సేవింగ్స్ పెట్టి చేసుకునే అవన్నిటి మీద వాళ్ళు పడుతున్న నరకయాతని మనం అంటే కొద్దిగా ఎడ్యుకేట్ చేస్తూ తప్పనిసరిగా టైం పర్మిట్స్ విల్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.